హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ టూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూడండి అమ్మ. ఉత్తరాఖండ్ టేబుల్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ ఇన్ అసెంబ్లీ. యూనిఫామ్ సివిల్ కోడ్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ యూపీ అట్ అప్రోప్రియేట్ టైమ్, సేస్ మౌర్య. Two important articles appeared in the Hindu newspaper today relevant to GS paper 1 of our examination, society ki sambandhinchiనటువంటి article, GS paper 2 polity and governance కూడా సంబంధించినటువంటి ఆర్టికల్స్ అమ్మ. సో ఆల్రెడీ నేను నిన్న కాక మొన్న 5th February 2024 నాడు వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద సెంట్రల్ కాన్సెప్ట్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటో డీటెయిల్డ్గా మాట్లాడడం అనేది జరిగింది. ఉత్తరాఖండ్ ఎందుకు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని చెప్పి అనుకుంటుంది, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ని నేను మాట్లాడాను. అండ్ లాస్ట్లో ఒక క్వశ్చన్ అడిగాను, భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి స్టేట్ ఏంటి అని అడగడం అనేది జరిగింది. దానికి ఆన్సర్ని ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్లో మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. గోవా ఆల్సో హ్యాస్ ఎ యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ పీపుల్ ఫ్రమ్ ఆల్ రిలీజియన్స్ as it retained the Portuguese Civil Code of 1867 after the liberation of 1961. గోవాలో పోర్చుగీస్ వాళ్ళు 1867లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని పోర్చుగీస్ వాళ్ళు భారతదేశం నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా పోర్చుగీస్ వాళ్ళు గోవాని భారత ప్రభుత్వానికి, ఇండియన్ యూనియన్కి గోవాని అప్పగించేసిన తర్వాత కూడా కంటిన్యూ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. దానికి ఆన్సర్ కూడా మనకి ఇక్కడ కనిపించడం అనేది జరిగింది. చాలామంది కామెంట్ సెక్షన్లో కరెక్ట్గా ఆన్సర్ చేశారు, వెరీ గుడ్. అండ్ లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం, ఉత్తరాఖండ్ వాళ్ళ యొక్క స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించినటువంటి బిల్లు ఇంట్రడ్యూస్ చేయబోతుంది అని మనం మాట్లాడుకున్నాం. మనం మాట్లాడిన 2 డేస్లోనే ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించినటువంటి బిల్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ లెజిస్లేటివ్ అసెంబ్లీలో, విధానసభలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. And an important thing that you need to notice with respect to this particular bill, Uniform Civil Code Bill introduced in Uttarakhand Legislative Assembly, ఏంటంటే scheduled tribes ఎవరైతే ఉన్నారో they have been kept out of the ambit of this particular bill. That simply mean ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ ఏదైతే ఉందో అది scheduled tribesకి వర్తించదు అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. అండ్ సమ్ ఇంపార్టెంట్ ఈవిల్ ప్రాక్టీసెస్ దట్ వర్ పెర్సిస్టెంట్ ఇన్ ఉత్తరాఖండ్ లైక్ హలాలా. హలాలా ఈజ్ అన్ ఇస్లామిక్ ప్రాక్టీస్ దట్ సింప్లీ మీన్ టెంపరరీ మ్యారేజ్. టెంపరరీ మ్యారేజ్ ఏంటి సార్, అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. మామూలుగా ఒక ఇస్లామిక్ మ్యాన్ ఒక ఉమెన్ని పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది అనుకోండి, వీళ్ళిద్దరి మధ్య మ్యారైటల్ రిలేషన్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి. అండ్ కొన్ని కారణాల చేత ఈ వ్యక్తి అతని భార్యకి డైవర్స్ అనేటటువంటిది ఇచ్చాడు అనుకోండి. డైవర్స్ ఇచ్చిన తర్వాత వెనువెంటనే ఆ వ్యక్తి తన తప్పు తెలుసుకొని ఆ మహిళని మళ్ళీ పెళ్లి చేసుకోవడం కుదురుతుందా అంటే కుదరదు, అకార్డింగ్ టు ది ఇస్లామిక్ లా. అందుకే దీన్ని సూపర్సీడ్ చేయడానికి ప్రాక్టీస్ ఆఫ్ హలాలా అనేటటువంటిది వాడతారు. ఎలాగా, ఈ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం అనేది జరుగుతుంది, ఒక డమ్మీ పెళ్లిలాగా అన్నట్టు. పెళ్లి చేసిన వెనువెంటనే ఈ ఉమెన్ ఎవరైతే ఉన్నారో తనకి ఈ ఉమెన్ కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి, డమ్మీ మ్యారేజ్ చేసుకున్నటువంటి వ్యక్తితో డివోర్స్ ఇప్పించి తర్వాత ఈ ఉమెన్ని మళ్ళీ పాత హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన పెళ్లి చేసుకుంటారు. అంటే ఒక ముస్లిం మగాడు తన భార్యకి డైవర్స్ ఇచ్చిన వెంటనే తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకోవడం కుదరదు. ఎప్పుడు మాత్రం కుదురుతుంది, ఒకవేళ తన భార్య, అమ్మాయి ఎవరైతే ఉన్నారో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని అతనికి డైవర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ వ్యక్తి పెళ్లి చేసుకోవచ్చు అన్నమాట. సో అందుకే డమ్మీ మ్యారేజ్ సిస్టమ్ అనేటటువంటిది తీసుకొచ్చారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, మామూలుగా భారతదేశంలో ఏమైనా జాతకాలకు ప్రాబ్లం ఉంటుందో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉంటుందనే పేరుతో మేకకు కానీ గొర్రెకి కానీ ఇచ్చి పెళ్లి చేస్తూ ఉంటారు, లేకపోతే చెట్టుకు కూడా ఇచ్చి పెళ్లి చేస్తూ ఉంటారు. సో మరి ఈ కాంటెక్స్ట్లో ఇలాంటి ఒక డమ్మీ మ్యారేజ్లో పార్టిసిపేట్ చేయడానికి ఉమెన్ ఏమైనా చెట్టా లేకపోతే మొక్క లేకపోతే ఒక ఆబ్జెక్టా? కాదు కదా. సో అందుకే దిస్ ఇస్ ఏ ఈవెన్ ప్రాక్టీస్. సో అందుకే దీన్ని కంప్లీట్గా మేము ఎండ్ చేస్తున్నాము ఈ పర్టికులర్ బిల్ ద్వారా అని చెప్పి గవర్నమెంట్ ప్రకటించింది. అండ్ ఇంకొక ప్రాక్టీస్ ఏంటంటే ఇద్దత్. ఇద్దత్ సింప్లీ మీన్ వెయిటింగ్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ముస్లిం మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతనికి అండ్ ఒక ఉమెన్కి మ్యారేజ్ అనేటటువంటి జరిగింది అనుకోండి. పొరపాటున ఈ వ్యక్తి చనిపోయినా లేకపోతే ఇద్దరికి డైవర్స్ అనేటటువంటి జరిగినా తిను ఎవరైతే మహిళ ఎవరైతే ఉన్నారో తను వెంటనే పెళ్లి చేసేసుకొచ్చా వేరే వాళ్ళని అంటే కుదరదు. అకార్డింగ్ టు ది ఇస్లామిక్ లా దే కెప్ట్ సమ్ వెయిటింగ్ పీరియడ్.
ద డిజిగ్నేటెడ్ సమ్ వెయిటింగ్ పీరియడ్. ఒక 6 నెలల్లో సంవత్సరమో ఎంతో ఉంటుంది. అది గడిచిన తర్వాత మాత్రమే ఆ మహిళ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కుదురుతుందన్నమాట. ఇది కూడా ఒక బ్యాడ్ ప్రాక్టీసే కదా. ఉమెన్ యొక్క పర్సనల్ చాయిస్ దట్ ఈస్ మ్యారేజ్ని నిర్దేశించడానికి వీళ్ళెవరు? రైట్. సో అందుకే ఈ 2 ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా ఎండ్ చేస్తున్నాము అని చెప్పారన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, అండర్ దిస్ న్యూ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ దట్ వాజ్ యాక్చువల్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఉత్తరాఖండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మ్యారేజెస్ విల్ ఓన్లీ టేక్ ప్లేస్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్. వివాహాలు అనేటటువంటి ఓన్లీ హెటరోసెక్షువల్ మాత్రమే ఉండాలి. అంటే ఒక మేల్ ఒక ఫీమేల్కి మధ్య జరగాలి. మ్యాన్ మ్యారేజెస్ కానీ ఉమెన్ మ్యారేజెస్ కానీ నిషిద్ధము అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. అంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్ని మేము ఎలో చేయట్లేదు త్రూ దిస్ పర్టిక్యులర్ బిల్ అనే విధంగా చెప్పారు. అర్థమైందా? సో లెట్ మీ టేక్ ఎన్ ఆపర్చునిటీ టు డిస్కస్ ద రీసెంట్ సుప్రీం కోర్ట్ వెర్డిక్ట్ ఆన్ సేమ్ సెక్స్ మ్యారేజెస్. గత సంవత్సరం ద అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా had delivered a very important judgment on same-sex marriages. Through that particular judgment, what the Supreme Court has said, there is no fundamental right to marriage under the Constitution. భారత రాజ్యాంగంలో వివాహం అనేటటువంటిది ప్రాథమిక హక్కు కానే కాదు అని సుప్రీంకోర్టు చెప్పడం అనేటువంటి జరిగింది. అండ్ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. సో ఐ విల్ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ. దీన్ని అవకాశంగా తీసుకుని సేమ్ సెక్స్ మ్యారేజెస్ యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ, రీసెంట్ సుప్రీంకోర్టు వెర్డిక్ట్ కానీ, ఇంతకీ సేమ్ సెక్స్ మ్యారేజెస్ అంటే అర్థం ఏంటి, అండ్ దాంతోపాటు వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్, వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ అగైన్స్ట్ ది సేమ్ సెక్స్ మ్యారేజెస్, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ని కాంప్రహెన్సివ్గా మల్టీ డైమెన్షనల్ వేలో అర్థమయ్యేటట్టు చెప్తాను మీకు. కానీ దానికంటే ముందు ఒకసారి ఈ ఆర్టికల్ కూడా చూసేద్దామా. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి కేశవ్ ప్రసాద్ మౌర్య గారు రీసెంట్గా ఏమన్నారంటే, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటిది వన్ ఆఫ్ ద కోర్ ఐడియాలజికల్ ఇష్యూస్ ఫర్ ద బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ. అండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ని సరైనటువంటి సమయం చూసి మేము భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేస్తామనే విధంగా ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగింది. నేను ఆల్రెడీ మీకు ద ఐడియాలజీ ఆఫ్ బీజేపీ పార్టీ గురించి చెప్పాను. వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ ద ఎజెండా వెన్ దే కేమ్ టు పవర్ ఇన్ 2014 నేను డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఎగ్జాక్ట్గా అదే ఇక్కడ ఆర్టికల్లో రీఐటరేట్ చేశారు. చూడండి, బీజేపీ గవర్నమెంట్ 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా అబ్రగేట్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు అయోధ్యలో శ్రీరామ మందిరం ఏదైతే ఉంటుందో నిర్మించగలిగింది. అండ్ తర్వాత దాని యొక్క కన్ను యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క ఇంప్లిమెంటేషన్ మీద అన్నమాట. అర్థమైందా? సో అదే ఇక్కడ కూడా మనకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి కేశవ్ ప్రసాద్ మౌర్య గారు చెప్తున్నారన్నమాట. అది న్యూస్లోకి వచ్చింది. రైట్, నేను మరొక్కసారి చెప్తున్నానమ్మా. 5 ఫిబ్రవరి 2024 నిన్న కాక మొన్న చేసినటువంటి ద హిందూ ఎనాలిసిస్లో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి కాంప్రహెన్సివ్గా, డీటెయిల్డ్గా, ఇన్ డెప్త్ మనం డిస్కస్ చేయడం అనేటువంటి జరిగింది. నోవేర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ యూ విల్ గెట్ దిస్ కాన్సెప్చువల్ క్లారిటీ. నోవేర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ యూ విల్ గెట్ దిస్ అనలిటికల్ పర్స్పెక్టివ్ ఆన్ వేరియస్ ఇష్యూస్. సో అందుకే అంత మల్టీ డైమెన్షన్లో కవర్ చేస్తున్నాను వేలో. సో వీలైతే వాచ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొక చిన్న విషయం, చాలామంది స్టూడెంట్స్ సార్ ప్లీజ్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎక్కువ ఆర్టికల్స్ కవర్ చేయండి అంటున్నారు. ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్ ద కన్సర్న్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ఎ డే ఆర్ 2 ఫర్ షూర్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, రన్నింగ్ ఆఫ్టర్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ యాజ్ ఫర్ యాజ్ కరెంట్ అఫైర్స్ ఇస్ కన్సర్న్డ్, అది కూడా చాలా పెద్ద తప్పమ్మ. బికాస్ మీకు కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ ఎంత ఉంటుంది? ఓన్లీ 25% to 30% మాత్రమే ఉంటుంది మన ఎగ్జామ్కి, అవునా? సో అంత మాత్రమే సమయం కేటాయించడం అనేటువంటిది ఇంపార్టెంట్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆబ్వియస్గా ఉండవనేది జరుగుతుంది, రిపీట్ అవుతూ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నగాక మొన్నే మనం యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడుకున్నాం. మళ్ళీ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మనకి న్యూస్ పేపర్లో వచ్చింది. సో మళ్ళీ నేను ఆ రోజు యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి నాకు తెలిసి ఒక 40 minutes ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. అదంతా మళ్ళీ చెప్పుకుందామా అంటే ఎఫర్ట్స్ వేస్ట్, మళ్ళీ టైం కూడా వేస్ట్, అవునా కదా? రైట్. అండ్ దాంతోపాటు మొన్నటికి మొన్న ఇండియా మయన్మార్ బార్డర్ రిజీమ్ ఏదైతే ఉంటుందో దాని గురించి న్యూస్ వచ్చింది. అమిత్ షా గారు ఇండియా మయన్మార్ బార్డర్ రిజీమ్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేసేస్తున్నాము అండ్ విల్ ఫెన్స్ ద ఇండియా మయన్మార్ బార్డర్ కంప్లీట్లీ అని చెప్పడం అనేది జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం ఇండియా మయన్మార్ బార్డర్ రెజిమ్ గురించి కంప్లీట్గా మాట్లాడుకున్నాం, మయన్మార్ పొలిటికల్ క్రైసిస్ గురించి మాట్లాడుకున్నాం, ఈ బార్డర్ రెజిమ్ వల్ల ఇంప్లికేషన్స్ ఏమున్నాయి ఇండియాకి, ఎందుకు గవర్నమెంట్ ఆలోచన చేస్తుందని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. మళ్ళీ ఈరోజు కూడా వచ్చింది
మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా? అన్నెసరీ వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ టైం. అండ్ దాంతోపాటు మొన్న ఐమెక్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనమిక్ కారిడార్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి టాపిక్ ఈరోజు మళ్ళీ ద హిందూ న్యూస్ పేపర్లో అపీర్ అవ్వడం అనేది జరిగింది. ఐమెక్ గురించి అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాం. కాంప్రహెన్సివ్గా ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేసాం. మళ్ళీ మాట్లాడుకోవడం వల్ల అన్నెసరీ వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎఫర్ట్సా కాదా? మీరే చెప్పండి. రైట్. అండ్ ఈవెన్ ఈరోజు మీరు గమనిస్తే ఫిస్కల్ ఫెడరలిజం అనేటటువంటి కాన్సెప్ట్ మీద ఏకంగా 2 ఎడిటోరియల్స్ అనేటటువంటి వచ్చినాయి అన్నమాట. బోత్ ద ఎడిటోరియల్స్ ఆర్ షేరింగ్ సేమ్ ఇన్సైట్స్. ఒకటి మాట్లాడేసి ఊరుకుందామా, లేకపోతే రెండు సార్లు డిస్కస్ చేద్దామా? ఆలోచించండి. మన ప్రిపరేషన్లో టైం అనేటటువంటిది మనకి ఎంత ఇంపార్టెంట్, అవునా? అండ్ ఈరోజు ఇప్పుడు సేమ్ సెక్స్ మ్యారేజెస్ గురించి మీకు పూర్తి స్థాయిలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి సేమ్ సెక్స్ మ్యారేజెస్ గురించి కన్ఫామ్గా ఇంకో నెలలోనో లేకపోతే 15 రోజుల్లోనో తప్పకుండా ఇంకోసారి వస్తుంది, అపీర్ అవుతుంది. మళ్ళీ డిస్కస్ చేద్దామా? ఆలోచించండి. నాకున్న ఎక్స్పీరియన్స్తో మీకు ఏం చెప్తే మంచి జరుగుతుందో, మీకు ఏం చేస్తే మంచి జరుగుతుందో నాకు తెలుస్తుంది. తప్పకుండా నేను ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తాను. మీరు అందరూ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలి అండ్ మీ సక్సెస్లో నా పాత్ర కూడా ఎంతో కొంత ఉండేలాగా నా ప్రయత్నం నేను చేస్తాను. సిన్స్ మోస్ట్ ఆఫ్ యువర్ బిగినర్స్ కాబట్టి ఇలాంటి డౌట్స్ అనేటటువంటివి రావచ్చు. బట్ నేను ఒక సెషన్ చేస్తాను, హౌ టు అప్రోచ్ కరెంట్ అఫైర్స్ ఫర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అని చెప్పి మోస్ట్ ఆఫ్ యువర్ డౌట్స్ ఏవైతే ఉంటే అవి రిజాల్వ్ అవుతాయి. ట్రస్ట్ ద ప్రాసెస్, ట్రస్ట్ మీ. కరెక్ట్గా 100 days మీరు ద హిందూ అనాలిసిస్ అనేటటువంటిది ఫాలో అవుతా వస్తూ ఉంటే మీకు నా అవసరం కాదు కదా, ఎవ్వరి అవసరం ఉంటుంది. హిందూ పేపర్ తిరిగేస్తే ఏ ఆర్టికల్ చూసినా సాయిరామ్ సార్ దీని గురించి చెప్పారు కదా, సాయిరామ్ సార్ దీని గురించి కూడా చెప్పారు కదా, దాని గురించి కూడా చెప్పారు కదా అని మీకు అనిపిస్తుంది. మీరే నాకు మెసేజ్ చేస్తారు, పర్సనల్గా కాంటాక్ట్ అవుతారు, ఇందులో డౌటే లేదు. ఓకేనా? ట్రస్ట్ ద ప్రాసెస్. సో ఇప్పుడు మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే సేమ్ సెక్స్ మ్యారేజెస్ గురించి కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేద్దామా? వింటారా? మరి వినేయండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్ గురించి కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకుందాం. ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్, ఆర్గ్యుమెంట్స్ అగైన్స్ ది సేమ్ సెక్స్ మ్యారేజెస్ అండ్ రీసెంట్ సుప్రీం కోర్ట్ వెర్డిక్ట్ ఆన్ సేమ్ సెక్స్ మ్యారేజెస్, ఎవ్రీథింగ్ డీటెయిల్గా అర్థం చేసుకుందాం. బట్ బిఫోర్ దట్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఆర్ సేమ్ సెక్స్ మ్యారేజెస్. స్వలింగ వివాహాలు అంటే అర్థం ఏంటి? సేమ్ సెక్స్ మ్యారేజెస్ని ఎటిపికల్ మ్యారేజెస్ అంటారు, నాన్ హెటరోసెక్షువల్ మ్యారేజెస్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. మరి ఎటిపికల్ మ్యారేజ్ ఆర్ నాన్ హెటరోసెక్షువల్ మ్యారేజెస్ అంటే టిపికల్ మ్యారేజ్ అంటే ఏంటి, హెటరోసెక్షువల్ మ్యారేజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో టిపికల్ మ్యారేజ్ ఎవరెవరి మధ్య జరగడం అనేది జరుగుతుంది? బిట్వీన్ 2 persons ఆఫ్ ఆపోజిట్ జెండర్, అంటే ఒక మేల్కి ఫీమేల్కి మధ్య జరగడం అనేటటువంటిది జరుగుతుంది. సేమ్ హెట్రోసెక్షువల్ మ్యారేజ్ కూడా అంతే, 2 persons ఆఫ్ ఆపోజిట్ జెండర్ వాళ్ళ మధ్య హెట్రోసెక్షువల్ మ్యారేజ్ జరుగుతుంది. అలా కాకుండా టిపికల్ మ్యారేజ్కి ఆపోజిట్ ఎటిపికల్, హెట్రోసెక్షువల్కి ఆపోజిట్ నాన్ హెట్రోసెక్షువల్. అంటే ఒక ఉమెన్కి ఒక మ్యాన్కి కాకుండా ఉమెన్కి మధ్య జరిగే మ్యారేజెస్ని, మేల్కి మధ్య జరిగేటటువంటి మ్యారేజెస్ని మనం ఏమంటాము? సేమ్ సెక్స్ మ్యారేజెస్ పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ మైండ్ యూ, సేమ్ సెక్స్ మ్యారేజ్ ఈజ్ లీగల్ ఇన్ మోర్ దెన్ 30 places అరౌండ్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేటటువంటివి లీగలైజ్ చేయబడ్డాయి, చట్టబద్ధం చేయబడ్డం అనేటటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెజారిటీ ఆఫ్ ద ప్రోగ్రెసివ్ నేషన్స్ దట్ వి కాల్ లైక్ కెనడా, యునైటెడ్ స్టేట్స్ అవ్వచ్చు, లేకపోతే సౌత్ అమెరికన్ నేషన్స్ అయినటువంటి బ్రెజిల్ కానీ, లేకపోతే యుకడార్ కానీ, ఉరుగ్వే, అర్జెంటీనా, చిలీ ఇలాంటి ప్రదేశాల్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, సౌత్ ఆఫ్రికాలో కానీ అండ్ మెజారిటీ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్లో కూడా సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేయడం అనేటువంటి జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ మెజారిటీ ఆఫ్ ద థర్డ్ వరల్డ్ నేషన్స్లో లైక్ ఓరియంటల్ నేషన్స్ అంటే ఏషియన్ నేషన్స్ మీరు తీసుకుంటే, మిడిల్ ఈస్ట్ మీరు తీసుకున్నా, లేకపోతే వెస్ట్ ఏషియా తీసుకున్నా, లేకపోతే ఆఫ్రికాని మీరు తీసుకున్నా, ఈ ప్రాంతాల్లో ఇంకా సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగాలిటీని నోచుకోలేదు, చట్టబద్ధానికి చాలా దూరంగానే ఉన్నాయని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద గ్లోబల్ సినారియో విత్ రెస్పెక్ట్ టు సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగాలిటీ. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. నెక్స్ట్ చూడండి. మరి సేమ్ సెక్స్ మ్యారేజెస్ తతంగం అంతా మీకు అర్థం కావాలంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎ బిట్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ సెక్షన్ 377 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ విచ్ క్రిమినలైజెస్ హోమోసెక్షువాలిటీ ఇన్ ఇండియా. హోమోసెక్షువాలిటీని క్రిమినలైజ్ చేసేటటువంటి ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 377. సో దాన్ని సుప్రీంకోర్టు ఎలా కొట్టివేయడం అనేటటువంటిది జరిగింది, ఎలా హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ద నవజోత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏదైతే ఉందో దాని గురించి మీకు కాస్త బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి. బ్రిటిష్ కొలోనియల్ రూల్ టైంలోనే ఫ్రేమ్ చేసినటువంటి ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 377 ఏం చెప్తుందో చూడండి. ఇట్ క్రిమినలైజెస్ ఎనీ సెక్షువల్ యాక్టివిటీ
అగైనెస్ట్ ద ఆర్డర్ ఆఫ్ ద నేచర్, అంటే ప్రాకృతికం కానటువంటి ఏ సెక్షువల్ యాక్టివిటీ అయినా అది పనిష్ చేయబడుతుందని చెప్పి మనకి సెక్షన్ 377 చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. బట్ వాట్ యూ మీన్ బై ఏ సెక్షువల్ యాక్టివిటీ అగైనెస్ట్ ద ఆర్డర్ ఆఫ్ ద నేచర్? దట్ సింప్లీ మీన్ any sexual activity which is non-peno-vaginal in nature. That simply mean any sexual activity which is not between a male and female, which is not between a man and woman, that is considered as a crime according to section 377 of IPC. ఇంకా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటి అంటే అండర్ సెక్షన్ 377 a homosexual couple if they are participating in a sexual activity privately, అంటే పబ్లిక్లో కాకుండా 4 గోడల మధ్య వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసినప్పటికీ వాళ్ళు శిక్షార్హులుగా సెక్షన్ 377 చెప్తుంది. ఇంకా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటి అంటే పోలీస్ కెన్ అరెస్ట్ ఎస్ హోమోసెక్షువల్ కపుల్ జస్ట్ విత్ సస్పెషన్, అంటే వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నారనేటటువంటి రుజువు లేనప్పటికీ, ప్రూఫ్ లేనప్పటికీ, అనుమానం ఉంటే చాలు పోలీసులు ఏం చేయొచ్చు, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయొచ్చు. అంటే ఒకవేళ ఒక పార్క్లో ఇద్దరు మేల్ ఫ్రెండ్స్ చెయ్యి పట్టుకొని ముందుకెళ్తుంటే పోలీసు అనుమానం వచ్చిందనే పేరుతో, వాళ్ళు హోమోసెక్షువల్స్ అనేటటువంటి అనుమానం వచ్చిందనే పేరుతో వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు. లేకపోతే ఒక ఉమెన్ అండ్ ఇంకొక ఉమెన్ కలిసి చేతులు పట్టుకొని కానీ లేకపోతే హగ్ చేసుకొని కానీ ఒక పార్క్లో కనిపించినా లేకపోతే బయట ప్రదేశాల్లో కనిపించినా జస్ట్ విత్ మియర్ సస్పెషన్, అనుమానంతో కూడా వాళ్ళని శిక్షార్హులను చేయొచ్చు, వాళ్ళని పీనలైజ్ చేయొచ్చు. అండ్ ఆ పనిష్మెంట్ కూడా ఎంత ఉందమ్మా, పనిష్మెంట్ ఆఫ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది. అండ్ దాంతోపాటు ఏ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ అప్ టు 10 years, 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు. అండ్ దాంతోపాటు ఫైన్ని కూడా అట్రాక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దిస్ పర్టిక్యులర్ క్రైమ్ అండర్ సెక్షన్ 377. మరి దిస్ పర్టిక్యులర్ సెక్షన్ ఎవరు చేర్చడం అనేది జరిగింది ఐపీసీలో? థామస్ మెకాలే అరౌండ్ 1838, 1838లో థామస్ మెకాలే ద ఫస్ట్ లా మెంబర్ ఆఫ్ ఇండియా, ఆయన యాడ్ చేయడం అనేటువంటి జరిగింది. అది ఎప్పుడు ఎఫెక్ట్లోకి రావడం అనేది జరిగింది, ఇంప్లిమెంటేషన్లోకి రావడం అనేది జరిగింది 1860లో ఇంప్లిమెంటేషన్లోకి రావడం అనేటువంటి జరిగింది. దిస్ లా ఈజ్ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మోడల్డ్ ఆన్ బ్రిటిష్ సొడమీలా. సొడమీలా మీన్స్ దిస్ లా యాక్చువల్లీ పీనలైజెస్ యానల్ ఇంటర్ కోర్స్. సో బ్రిటన్లో ఈ యానల్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళని శిక్షించేటటువంటి చట్టం అనమాట. అర్థమైందా? సో దీన్ని కింగ్ హెన్రీ 8th టైంలో 1533లో తీసుకురావడం అనేది జరిగింది. దాన్ని బేస్ చేసుకొని దాని ఇన్ఫ్లుయెన్స్తో దిస్ పర్టికులర్ సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయడం అనేటువంటిది జరిగిందన్నమాట. బట్ రిమెంబర్, ఇన్ ద ఇండిపెండెంట్ ఇండియా, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత we boast about the largest democracy in the world. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మనం బయటకు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. హ్యూమన్ రైట్స్కి వాల్యూ ఇస్తామని చెప్పుకోవడం అనేది జరిగింది. ఆర్టికల్ 14 ద్వారా రైట్ టు ఈక్వాలిటీ ఇస్తామని చెప్పుకున్నాం. ఆర్టికల్ 15 ద్వారా డిస్క్రిమినేషన్కి ప్రొటెక్షన్ అనేటువంటిది అందిస్తామని చెప్పుకున్నాం. ఆర్టికల్ 19 ద్వారా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెస్ ఇస్తున్నామని చెప్పుకున్నాం. ఆర్టికల్ 21 ద్వారా రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఇస్తామని చెప్పి మనం ధైర్యంగా బలంగా ప్రపంచానికి చెప్పుకోవడం అనేటువంటి జరిగింది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి. ఎ మ్యాన్ అండ్ ఉమెన్ మధ్య సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఇట్ ఈస్ ఓకే ఫర్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ ఓకే ఫర్ ద లా. బట్ కానీ ఎ మ్యాన్ అండ్ మ్యాన్ ఆర్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్ మధ్య సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ ఓకే ఫర్ ద గవర్నమెంట్, నాట్ ఓకే ఫర్ ద లా. ఈజ్ దిస్ ఈక్వాలిటీ? ఇది సమానత్వమా? ఆలోచించుకోవాలి. అండ్ సెకండ్, డిస్క్రిమినేషన్కి ప్రొటెక్షన్ అనేటువంటిది అందిస్తామని చెప్పి ఆర్టికల్ 15 ద్వారా చెప్తున్నాం. కానీ క్లియర్గా హోమోసెక్షువల్ కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఏం చేస్తున్నాం? వివక్ష చూపిస్తున్నాం, డిస్క్రిమినేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. కానీ ఇక్కడ వెరీ పర్సనల్ థింగ్ అయినటువంటి సెక్షువల్ ఓరియంటేషన్ని బయట పెట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇక్కడ బయట పెడితే ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు. అర్థమైందా? సో ఎంతవరకు మనం ఈ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని హోమోసెక్షువల్ కపుల్స్ కూడా ఇవ్వగలుగుతున్నాం. అండ్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో రైట్ టు ప్రైవసీ అనేటటువంటిది భాగం అని చెప్పి సుప్రీంకోర్టు కేస్ పుత్తస్వామి కేసులో చెప్పడం అనేది జరిగింది. సెక్షువల్ ఓరియంటేషన్ కంటే, సెక్షువల్ ఇంటర్ కోర్స్ కంటే ప్రైవేట్ థింగ్ అనేటటువంటిది ఒక వ్యక్తికి ఏముంటుంది? సో అదే మనం కదా, దాన్నే కదా ఒక వ్యక్తి నుంచి దూరం చేయడం అనేటువంటిది జరుగుతుంది, హోమోసెక్షువల్ కపుల్ నుంచి దూరం చేయడం అనేటువంటిది జరుగుతుంది. రైట్, ఆన్ దీస్ గ్రౌండ్స్ మెనీ పీపుల్ యాక్చువల్లీ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్, ద అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా, టు స్క్రాప్ డౌన్ సెక్షన్ 377 విచ్ ఈస్ క్రిమినలైజింగ్ homosexuality in India, because we are living in the 21st century and దాంతోపాటు ఒక ప్రోగ్రెసివ్ సొసైటీని మనకి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మనం అనుకుంటున్నాం. బట్ కానీ ఇలాంటి ఒక ఇన్సెక్యూర్డ్ అండ్ రిగ్రెసివ్ లాని ఇంకా కంటిన్యూ చేయడం ఎంతవరకు కరెక్ట్, అది మనం ఆలోచించుకోవాలి. సో చూడండి అమ్మ, టైం లైన్ 1861లో సెక్షన్ 377ని బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది ఇండియన్ పీనల్ కోడ్లో. అది ఇంప్లిమెంటేషన్లోకి రావడం అనేది జరిగింది. 1991లో మొదటిసారిగా హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేయాలి, నేరంగా పరిగణించకూడదు అనే డిమాండ్తో, ఎర్లియస్ట్ డిమాండ్తో
హెయిట్స్ భేద్భావ్ విరోధి ఆందోళన అనేటటువంటి యాజిటేషన్ ఏదైతే ఉందో అది మొదలవ్వడం అనేటువంటి జరిగింది. 2001లో నాజ్ ఫౌండేషన్ ఛాలెంజెస్ సెక్షన్ కాన్స్టిట్యూషనాలిటీ ఫైల్స్ పిటిషన్ ఇన్ ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీ హైకోర్టులో మొదటి పిటిషన్ అనేటటువంటిది సెక్షన్ 377కి ఎగనెస్ట్గా దాఖలవ్వడం అనేటటువంటి జరిగింది. ఈ పిటిషన్లో భాగంగా ది సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీ ఏదైతే ఉందో దట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది. ఎందుకంటే ఆర్టికల్ 14ని అది వైలేట్ చేస్తుంది, ఆర్టికల్ 15 వైలేట్ చేస్తుంది, ఆర్టికల్ 19 వైలేట్ చేస్తుంది, ఆర్టికల్ 21 కూడా అది వైలేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. వెరస్ 2003లో ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్మిస్ చేయడం అనేది జరిగింది. అన్నెసరీగా ఎందుకు ఇది చేయడం అనేది జరుగుతుంది, ఇండియన్ సోషల్ కాంటెక్స్ట్కి హోమోసెక్షువాలిటీ అనేటటువంటిది క్రిమినలైజ్ చేయడమే కరెక్ట్ అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. But the efforts from many people of LGBTQ community, lesbian, gay, bisexual, transgender and queer community people ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ మేరకు ఢిల్లీ హైకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనేటటువంటిది ఇచ్చింది. డీక్రిమినలైజెస్ హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేయడం అనేది జరిగింది. సెక్షన్ 377 ఏదైతే ఉందో ఆర్టికల్ 14ని 15ని 21ని ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని కంప్లీట్గా వైలేట్ చేస్తుందని చెప్పడం అనేటువంటిది జరిగింది. 2012లో సుప్రీంకోర్టు సెక్షన్ 377 కరెక్టే అని చెప్తూ ఈ పర్టికులర్ ఢిల్లీ హైకోర్టు యొక్క వెర్డిక్ట్ని రివర్స్ చేయడం అనేటువంటి జరిగింది. మీన్వైల్ 2015లో శశి థరూర్ గారు దిస్ పర్టికులర్ హోమోసెక్షువాలిటీ ఏదైతే ఉందో దాన్ని డీక్రిమినలైజ్ చేయాలి, దానికోసం ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. 2015లో బీజేపీ ప్రభుత్వం అనేటువంటి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ ఎంపీ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడం అనేటువంటి జరిగింది 2014 జనరల్ ఎలక్షన్స్లో. సో 2015లో శశి థరూర్ గారు ప్రైవేట్ మెంబర్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ప్రైవేట్ మెంబర్ బిల్? ఏ బిల్ ఇంట్రడ్యూస్డ్ బై అన్ ఎంపీ హూ ఇస్ నాట్ ఎ మినిస్టర్ కానటువంటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక బిల్ని ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అని చెప్పి అంటాం. ప్రైవేట్ మెంబర్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిల్లు. ప్రైవేట్ మెంబర్ అంటే ఎవరు? ప్రైవేట్ మెంబర్ ఇస్ అన్ ఎంపీ బట్ హీఈస్ నాట్ ఎ మినిస్టర్, ఆయన మంత్రి కాదన్నమాట. అర్థమైనా క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. బట్ కానీ పార్లమెంట్ యొక్క సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి సపోర్ట్ లేక ఈ బిల్ అనేటటువంటిది వీగిపోవడం అనేది జరిగింది. 2016లో 5 LGBTQ ఆర్టిస్ట్ మూవ్ టు సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టుని మళ్ళీ ఆశ్రయించారు. దిస్ పర్టికులర్ వెడ్డిక్ట్ ఏదైతే ఉందో, ముందు మీరు ఇచ్చినటువంటి వెడ్డిక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి రివైజ్ చేసే ప్రయత్నం చేయండి, ఒకసారి రివ్యూ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పడం అనేది జరిగింది. సో అప్పుడు సుప్రీంకోర్టు గవర్నమెంట్స్ నుంచి, వేరియస్ ఎన్జిఓస్ నుంచి, సివిల్ సొసైటీస్ నుంచి చాలా పిటిషన్స్, చాలా స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సేకరించడం అనేది జరిగింది. గ్లోబల్ సినారియో ఎలా ఉందని చెప్పి ఒకసారి పరిశీలన చేయడం అనేది జరిగింది. 2018లో మొదటిసారిగా సుప్రీంకోర్టు సెక్షన్ 377 మీద విస్తృతమైనటువంటి అండ్ వైడర్ స్కేల్ డెలిబరేషన్స్, చర్చలు అండ్ విచారణ జరపడం అనేది జరిగింది. అండ్ ఫైనల్లీ ఇన్ ద వింటర్ మంత్ ఆఫ్ నవంబర్ 2018 నవజోత్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనేటువంటిది ఇస్తూ ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 377లో కొన్ని పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రైక్ డౌన్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ హోమోసెక్షువాలిటీ ఏదైతే ఉందో దాన్ని డీక్రిమినలైజ్ చేయడం అనేటువంటి జరిగింది. ఇన్ ద 21st century ఇన్ ద ప్రోగ్రెసివ్ కంట్రీ లైక్ ఇండియా, దిస్ పర్టికులర్ సెక్షన్ ఏదైతే ఉందో, దిస్ పర్టికులర్ సెక్షన్ విచ్ ఇస్ క్రిమినలైజింగ్ హోమోసెక్షువాలిటీ దట్ షుడెంట్ హ్యావ్ ద ప్రెజెన్స్ అనే విధంగా సుప్రీంకోర్టు చెప్పడం అనేటువంటిది జరిగిందన్నమాట ఈ పర్టికులర్ కేసులో భాగంగా. అయితే ఆ సమయంలోనే సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో, అంటే హోమోసెక్షువల్ కపుల్ మధ్య జరిగినటువంటి వివాహాలు ఏవైతే ఉంటాయో వాటిని చట్టబద్ధం చేయాలి, లీగలైజ్ చేయాలనేటువంటి వాదనలు ఏవైతే ఉంటాయో వాటిని సుప్రీంకోర్టు తిప్పికొట్టడం అనేటువంటి జరిగింది. బికాస్ రైట్ టు మ్యారేజ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ అని చెప్పి మనకు సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఆ సమయంలో చెప్పడం అనేటువంటిది జరిగింది. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మళ్ళీ కొన్ని పిటిషన్స్ అనేటువంటివి మొదలైనవి. ఆఫ్ కోర్స్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ సుప్రీంకోర్టు నవజోత్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చినటువంటి ఈ తీర్పు ఏదైతే ఉందో, దిస్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని వెల్కమ్ చేసిన, ఎలా అయితే హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేశారో హోమోసెక్షువల్ కపుల్ మధ్య జరిగేటటువంటి మ్యారేజెస్, దట్ ఈస్ సేమ్ సెక్స్ మ్యారేజెస్, స్వలింగ వివాహాలు ఏవైతే ఉంటాయో వాటిని లీగలైజ్ చేయొచ్చు కదా, వాటిని చట్టబద్ధం చేయొచ్చు కదా, జస్ట్ లైక్ హెట్రోసెక్షువల్ మ్యారేజెస్ అనే విధంగా పిటిషన్స్ నమోదు అవ్వడం అనేది జరిగింది. సో రీసెంట్గా కూడా సుప్రీంకోర్టు సెంటర్ నుంచి స్టేట్మెంట్ అడగడం అనేది జరిగింది. సెంటర్ నుంచి వాదిస్తున్నటువంటి సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆయన సేమ్ సెక్స్ మ్యారేజెస్ని కంప్లీట్గా అపోజ్ చేయడం అనేటువంటి జరిగింది. అపోజ్ చేస్తూ ఆయన ఏమన్నారు అంటే, సెంటర్ తరపున మాట్లాడుతూ ఏమన్నారంటే, మ్యారేజ్ బిట్వీన్ ఏ బయోలాజికల్ మ్యాన్ అండ్ ఉమెన్ ఈజ్ ఎ హోలీ యూనియన్. బయోలాజికల్గా పుట్టుకతో మగవాడిగా ఉన్నటువంటి వ్యక్తి, పుట్టుకతో ఆడవదానిగా పుట్టినటువంటి ఒక వ్యక్తి, ఇద్దరి మధ్య వివాహం ఏదైతే ఉందో అది ఒక పవిత్ర బంధం. ఇట్ ఈస్ ఎ సాక్రమెంట్, అదొక పవిత్రమైనటువంటి ఒక బాండింగ్ అండ్ ఇట్ ఈస్ ఎ సంస్కార్ ఇన్ ఇండియా. భారతదేశంలో అదొక అత్యద్భుతమైనటువంటి అత్యున్నతమైనటువంటి సంస్కృతిగా ఆయన చెప్పడం అనేది జరిగింది. దెర్ ఇస్ నో వే వీఆర్ గోయింగ్ టు ట్వీక్ దిస్ హోలీ యూనియన్, హోలీ బాండ్ బై రికగ్నైజింగ్, బై లీగలైజింగ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ వాదించడం అనేటువంటి జరిగింది సుప్రీంకోర్టు ముందు.
అయితే సుప్రీంకోర్టు దిస్ పర్టిక్యులర్ కేసు ఏదైతే ఉందో దీని యొక్క తీర్పుని గత సంవత్సరం ఆగస్టుకి రిజర్వ్ చేస్తూ కానీ చర్చలు అండ్ దాంతోపాటు వివిధ వ్యక్తుల నుంచి వివిధ స్టేక్ హోల్డర్స్ నుంచి స్టేట్మెంట్స్ తీసుకోవడం లేట్ అవ్వడం వల్ల ఫైనల్లీ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ 2023 ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్తో ముందుకు రావడం అనేది జరిగింది ఆన్ సేమ్ సెక్స్ మ్యారేజెస్. సో ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చింది మరి చూడండి. సో మరి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ నుంచి 5 ఇంపార్టెంట్ టేక్అవేస్ తీసుకుంటే ఆ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూడండి. మొదటిగా దిస్ 5 బెంచ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఆఫ్ ద అపెక్స్ కోర్ట్ సుప్రీంకోర్ట్ ఏం చెప్పడం అనేది జరిగిందంటే, అండర్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో దెర్ ఇస్ నో ఫండమెంటల్ రైట్ టు మ్యారీ, వివాహం అనేటటువంటి దాన్ని ప్రాథమిక హక్కుగా మేము పరిగణించలేము అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. మొదటి ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ ఏం చెప్పారు అంటే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ట్వీక్, దట్ ఈస్ అమెండ్, దట్ ఈస్ చేంజ్ ద స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఆఫ్ 1954. స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ని మేము అమెండ్ చేయడం కానీ లేకపోతే దాన్ని చేంజ్ చేయడం కానీ కుదరదని చెప్పడం అనేది జరిగింది. సో దిస్ పిటిషనర్స్ ఏమన్నారు అంటే, స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఆఫ్ 1954లో జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్ వాడడం ద్వారా వాళ్ళ మ్యారేజెస్ కూడా లీగలైజ్ చేయొచ్చు, వాళ్ళ మ్యారేజెస్ కూడా రికగ్నైజ్ కాబడతాయని చెప్పి వాళ్ళు పిటిషన్ పెట్టుకున్నారు. కానీ సుప్రీంకోర్టు అది అసలు కుదరదంటే కుదరదు అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఇది స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ సార్? స్పెషల్ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని లీగలైజ్ చేసేటటువంటి చట్టం. వాట్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ స్పెషల్ మ్యారేజెస్ సార్? చూడండి, మామూలుగా మ్యారేజ్ బిట్వీన్ 2 people are actually legalized or actually recognized through the civil laws made by the respective religious communities. For example, ఒక హిందూ మ్యాన్ అండ్ హిందూ ఉమెన్ మధ్య మ్యారేజ్ ఏదైతే ఉందో దాన్ని రికగ్నైజ్ చేసేటటువంటి చట్టం ఏంటి? హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో రికగ్నైజ్ చేస్తుంది. అలాగే ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ మధ్య ముస్లిం మగవాడు మ్యాన్ అండ్ ఉమెన్ మధ్య జరిగినటువంటి వివాహం ఏదైతే ఉందో వాళ్ళ పర్సనల్ లాస్ ఏవైతే ఉంటాయో అవి రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందూ మగాడికి అండ్ దాంతోపాటు ఒక ముస్లిం ఉమెన్కి మధ్య మ్యారేజ్ ఏదైతే ఉందో ఇలాంటి కేసెస్లో ఇలాంటి మ్యారేజెస్ రికగ్నైజ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి చట్టమే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్. సింపుల్గా చెప్పాలంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని రికగ్నైజ్ చేయడానికి వాటిని లీగలైజ్ చేయడానికి చేసినటువంటి చట్టమే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్. ఈ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్లో స్పెషల్ మ్యారేజెస్ అనే పదాన్ని ఎలా డిఫైన్ చేయడం అనేటువంటిది జరిగింది? మ్యారేజ్ ఆర్ యూనియన్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్ హూ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ రిలీజియన్స్ ఆర్ హూ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ కాస్ట్, ఆ విధంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మ్యారేజ్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్ అన్నారు కదా, సో అలా కాకుండా జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్ వాడండి. మ్యారేజ్ బిట్వీన్ 2 persons అని చెప్పి వాడండి. సో దట్ మేము మేల్ మ్యారేజెస్ అయినా ఫీమేల్ మ్యారేజెస్ అయినా స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో దాని అండర్లో రికగ్నైజ్ చేయబడతాయి అని చెప్పి వీళ్ళు పిటిషన్స్ పెట్టుకోవడం అనేది జరిగింది. దానికి సుప్రీంకోర్టు దట్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్పడం అనేటువంటిది జరిగింది. స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క అది చేయడం వెనక ఇంపార్టెంట్ రేషనాలిటీ ఉంది. ఏంటి? దీస్ పీపుల్ ఎవరైతే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఆర్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎటువంటి డిస్క్రిమినేషన్కి లోన్ అవ్వకుండా గురి కాకుండా వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ కింద దిస్ పర్టికులర్ చట్టం ఏదైతే ఉందో చేయబడ్డం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు మేము జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్ వాడడం ద్వారా ద ప్రిన్సిపల్ పర్పస్ ఆర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఎయిమ్ ఏదైతే ఉందో మేము దాన్ని డైల్యూట్ చేయలేం, దాన్ని మేము తక్కువ చేయలేం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. అండ్ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్లో మార్పులు చేసేటటువంటి పని మాది కాదు. ఎందుకంటే దాన్ని దేనికి దారితీస్తుందంటే జ్యుడిషియల్ లా మేకింగ్కి దారితీయడం అనేటువంటి జరుగుతుంది. అంటే కోర్టులు ఏవైతే ఉంటాయో అవి చట్టం చేయడం అనేటువంటి జరుగుతుంది. సో కోర్టుల పని అంటే చట్టం చేయడమా కాదు. మామూలుగా అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ డాక్ట్రైన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ గివెన్ బై మాంటెస్క్యూ, లెజిస్లేచర్ ఏం చేయాలి? వన్ ఆఫ్ ద ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ చట్టాలు చేయాలి. ఎగ్జిక్యూటివ్ ఏం చేయాలి? చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ జ్యుడిషియరీ ఏం చేయాలి? ఈ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంటర్ప్రిట్ చేయాలి. అండ్ పీపుల్ యొక్క రైట్స్కి ఒక గార్డియన్గా ఉండడం అనేటువంటి జరగాలి. అంటే కానీ జ్యుడిషియరీ యొక్క బాధ్యత చట్టాలు చేయడమా లేకపోతే చట్టాల్లో మార్పులు చేయడమా? ఆ ఎట్టి పరిస్థితుల్లో కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. మేము వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లెజిస్లేచర్ యొక్క పని లేదా లెజిస్లేచర్ యొక్క పవర్స్ మేము లాక్కొని మేము ఈ పని చేయలేమని చెప్పి చెప్పడం అనేటువంటి జరిగింది. బికాజ్ ఇట్ వైలేట్స్ డాక్ట్రైన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ విచ్ ఈస్ అన్ ఇన్సెపరబుల్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ఆర్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటటువంటిది ముఖ్యమైనటువంటి భాగం. పార్లమెంట్ కాదు కదా, మేము కూడా బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్లో మార్పులు చేర్పులు చేయలేము, అందులో డౌటే లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చి చెప్పడం అనేది జరిగింది. అండ్ మూడవ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారు అంటే, దే ఆర్ అగెన్స్ట్ ఎక్స్టెండింగ్ సివిల్ యూనియన్ స్టేటస్ టు సేమ్ సెక్స్ కపుల్స్. ఇక్కడ సివిల్ యూనియన్ స్టేటస్ అంటే ఏంటి సార్? ఇట్ రిఫర్స్ టు లీగల్ స్టేటస్, ఒక చట్టబద్ధమైన పరపతి that allows same-sex couples specific rights and responsibilities that are normally given to married couples. మ్యారీడ్ కపుల్కి ఎటువంటి హక్కులు అయితే ఉంటాయో
అలాంటి హక్కుల్ని టూ సివిలియన్స్, వాళ్ళు మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, వాళ్ళకి కూడా ఇస్తే దాన్ని మనం ఏం చెప్తామంటే సివిల్ యూనియన్ స్టేటస్ అని చెప్తాం. గుర్తుపెట్టుకోండి, సివిల్ యూనియన్ యాక్చువల్లీ ఇట్ రిజంబల్స్ మ్యారేజ్, అది మ్యారేజ్ లాంటిది, బట్ ఇట్ డజంట్ హ్యావ్ ద సేమ్ రికగ్నైజేషన్ ఇన్ పర్సనల్ లా యాజ్ మ్యారేజ్. సో పర్సనల్ లాస్, డిఫరెంట్ రిలీజియన్స్ యొక్క పర్సనల్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిలో మ్యారేజ్కి ఎలాంటి రికగ్నిషన్ ఉంటుందో అలాంటి రికగ్నిషన్ సివిల్ యూనియన్ స్టేటస్లో ఉండేటువంటి వాళ్ళకి ఉండదు. ఇట్ రిజంబుల్స్ లైక్ ఎ మ్యారేజ్. ఎందుకంటే ఇది జస్ట్ బికాస్ సో నో సేమ్ సెక్స్ కపుల్ ఎవరైతే ఉంటారో, నార్మల్ మ్యారీడ్ కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉంటాయో ఆ హక్కులు అనేటటువంటివి సివిల్ యూనియన్ స్టేటస్ పొందే వాళ్ళకి కూడా అప్పగించడం అనమాట, అంతే. సో మామూలుగా నార్మల్ కపుల్కి ఎటువంటి ఉంటాయమ్మా, జాయింట్గా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు నేను మా వైఫ్ జాయింట్గా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు, అవునా? అండ్ దాంతోపాటు ఇప్పుడు నా పిఎఫ్ కానీ లేకపోతే ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన దానికి కానీ వీటన్నిటికీ బెనిఫిషరీగా నా స్పౌజ్ అంటే మా ఆవిడ్ని నేను చక్కగా బెనిఫిషరీగా పెట్టుకోవచ్చు. అండ్ దాంతోపాటు నాకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి నా వైఫ్కి సంక్రమించడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ మెడికల్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు సపోజ్ నాకు ఏమైనా అయిందనుకోండి, సో డాక్టర్స్ ఎవరు కన్సల్ట్ తీసుకుంటారు, మా ఆవిడ కన్సల్ట్ తీసుకుంటారు అనమాట. సో జస్ట్ బికాస్ వీఆర్ మ్యారీడ్ వీ హ్యావ్ సమ్ రైట్స్, మాకు జాయింట్గా కొన్ని రైట్స్ అనేటటువంటి ఉంటాయి, ఒకరి మీద ఒకరికి కొన్ని హక్కులు అనేటటువంటి ఉంటాయి. ఆ హక్కులు సివిల్ యూనియన్ స్టేటస్ ఉండేటటువంటి వాళ్ళకి కూడా మామూలుగా ఉండాలన్నమాట, అర్థమైందా? బట్ కానీ ఈ సివిల్ యూనియన్ స్టేటస్ని ప్రొవైడ్ చేయడం, ఎక్స్టెండ్ చేయడం, సేమ్ సెక్స్ కపుల్స్కి ఎక్స్టెండ్ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించడం అనేటటువంటి జరిగింది. క్లియర్గా ఏం చెప్తుంది? సో నార్మల్ మ్యారీడ్ కపుల్ మీరు ఒకటి కాదు అనే విధంగా సుప్రీంకోర్టు ఇక్కడ తేల్చి చెప్పడం అనేది జరిగింది, గమనించాలి. నెక్స్ట్, రైట్స్ టు నాన్ హెట్రోసెక్షువల్ కపుల్స్ లైక్ సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకునేటటువంటి కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి హక్కులు అనేటటువంటి కల్పించాలి అనే విషయం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మేము ఒక హై లెవెల్ క్యాబినెట్ కమిటీని ఏర్పాటు చేస్తాం, ఆ క్యాబినెట్ కమిటీ ఎలాంటి హక్కులు వాళ్ళకి ఇవ్వాలో నిర్ణయిస్తుంది, మీరేం కంగారు పడకండి అని చెప్పింది. దాన్ని సుప్రీంకోర్టు అంగీకరించడం అనేది జరిగింది, స్వీకరించడం అనేది జరిగింది. ఓకే, లెట్స్ గో అహెడ్. ఒక హై లెవెల్ క్యాబినెట్ కమిటీని ఏర్పాటు చేయండి, నాన్ హెట్రోసెక్షువల్ కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి హక్కులు అనేటటువంటి ఇవ్వచ్చో మీరే ఆలోచించి మీరే లిస్ట్ డౌన్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు అడాప్షన్ రైట్స్. మామూలుగా ఇండియాలో అడాప్షన్ రైట్స్ అండ్ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇచ్చినటువంటి అథారిటీ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ఏదైతే ఉందో అది తన గైడ్ లైన్స్లో ఏం చెప్పడం అనేది జరిగిందంటే, సేమ్ సెక్స్ కపుల్ ఆర్ అన్మ్యారీడ్ కపుల్, పెళ్లి చేసుకోనటువంటి కపుల్ అండ్ దాంతోపాటు సేమ్ సెక్స్ కపుల్, పెళ్లి చేసుకున్నటువంటి కపుల్ అంటే సపోజ్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేటువంటి కపుల్, దే కెనాట్ అడాప్ట్ ఎ చైల్డ్, అంటే ఒక పిల్లాన్ని వాళ్ళు దత్తత తీసుకునే వీలు అనేటువంటిది వాళ్ళకి లేదని చెప్పి తన గైడ్ లైన్స్లో చెప్పడం అనేది జరిగింది. చాలామంది పిటిషనర్స్ దీన్ని స్ట్రైక్ డౌన్ చేయండి, దీన్ని కొట్టివేయండి, ఎందుకంటే మేము ఒక పిల్లాన్ని దత్తత తీసుకొని మేము ఒక ఫ్యామిలీగా ఏర్పడతాం, కుటుంబంగా ఏర్పడతామని చెప్పి అడిగితే దానికి కూడా సుప్రీంకోర్టు నో చెప్పడం అనేటువంటిది జరిగింది. అది కుదరదంటే కుదరదని చెప్పడం అనేటువంటిది జరిగింది. దీస్ ఆర్ 5 ఇంపార్టెంట్ టేక్అవేస్ ఫ్రమ్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది, సో ఏ విధంగా తన తీర్పును వెలువరించిందో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడాలమ్మా. సో నౌ లెట్ us look at what are the arguments in favor of same sex marriages and what are the arguments against same sex marriages. జాగ్రత్తగా వినండి. సో సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేయాలి, రికగ్నైజ్ చేయాలని చెప్పినటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే, ఎందుకు చేయాలంటే ఏం చెప్తారంటే, ఈక్వల్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ అండర్ ద లా. కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఆర్టికల్ 14 ద్వారా అందరూ ఈక్వల్ అని చెప్తుంది, ఈక్వల్ ప్రొటెక్షన్ అండర్ ద లా అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. కానీ ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంది? సో టిపికల్ కపుల్ ఎవరైతే ఉంటారో, ఇది హెట్రోసెక్షువల్ కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మ్యారేజ్ని రికగ్నైజ్ చేస్తుంది. కానీ జస్ట్ బికాస్ దర్ సెక్షువల్ ఓరియంటేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, వాళ్ళ యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో వాళ్ళ మ్యారేజ్ రికగ్నైజ్ చేయట్లేదని చెప్పడం అనేది జరిగింది. ఆల్ ఇండివిజువల్స్, ప్రతి ఒక్కరు రిగార్డ్లెస్ ఆఫ్ దర్ సెక్షువల్ ఓరియంటేషన్, వాళ్ళ సెక్షువల్ ఓరియంటేషన్ ఎలా ఉన్నా, వాళ్ళు స్ట్రైట్ అయినా, లెస్బియన్ అయినా, గే అయినా, బైసెక్షువల్ అయినా, ట్రాన్స్జెండర్ అయినా, క్వీర్ అయినా, దే హ్యావ్ ద రైట్ టు మ్యారీ అండ్ ఫార్మ్ ఎ ఫ్యామిలీ. వాళ్ళకి పెళ్లి చేసుకునే హక్కు ఉంది, వాళ్ళ యొక్క కుటుంబాన్ని ఏర్పరచుకునే హక్కు ఉంది, దాన్ని మరవకూడదని అంటారు వీళ్ళు. అండ్ స్ట్రెంథనింగ్ ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్. ట్రస్ట్ మీ, మ్యారేజ్ సర్వ్స్ మల్టిపుల్ ఫంక్షన్స్, ఇజంట్ ఇట్? వివాహం అనేటటువంటిది ఇట్ ఈస్ ఫంక్షనల్ టు ద సొసైటీ. అసలు సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా వర్క్ అవుతాయో నేను ఒకటి చెప్తాను చూడండి. సో మ్యాన్ ఈజ్ అ సోషల్ బీయింగ్, మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. మనిషికి సొసైటీ అనేటటువంటిది, సోషల్ లైఫ్ అనేటటువంటిది చాలా అవసరం. ఎందుకు? 2 ఇంపార్టెంట్ రీజన్స్ అనేటటువంటివి ఉన్నాయి. హ్యూమన్ ఎవల్యూషన్ క్రమంలో ఏం జరిగింది, మనిషి యొక్క హెడ్ ఏదైతే ఉందో, తల ఏదైతే ఉందో దాని యొక్క సైజ్ పెరిగి మనిషి యొక్క బాడీ ఏదైతే ఉందో దాని యొక్క సైజ్ తగ్గడం అనేది జరిగింది, మనిషి వీక్గా మారడం అనేది జరిగింది. సో మనిషి తన మట్టుకు తాను అన్ని పనులు చేసుకోగలడా అంటే చేసుకోలేడు. హీ ఆర్ షీ నీడ్స్ టు డిపెండ్ ఆన్ అదర్ పీపుల్ ఫర్ దర్ వర్క్ టు బి డన్. తన పనులు అనేవి కంప్లీట్ అవ్వాలంటే, పూర్తిగా చేసుకోవాలంటే వేరే వాళ్ళ మీద తప్పకుండా అతను డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇది మొదటి రీజన్. సెకండ్ ఏంటి అంటే,
హ్యూమన్స్ యొక్క గ్రోత్ చాలా టైం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాగ్స్ అండ్ క్యాట్స్ తీసుకుంటే సో అవి పుట్టినటువంటి 6 నెలల్లోనే సో అన్నీ నేర్చుకోవడం అనేది జరుగుతుంది, తమ మట్టుగా తమ స్వేచ్ఛగా బతకడం అనేది జరుగుతుంది. కానీ హ్యూమన్స్కి మెచ్యూరిటీ పీరియడ్ రావడానికి సుమారుగా 15 ఇయర్స్, మినిమం 15 ఇయర్స్ పడడం అనేది జరుగుతుంది. 15 ఏళ్ల వరకు హ్యూమన్స్ నీడ్ అదర్ హ్యూమన్స్ టు నర్చర్ దెమ్. చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో పుట్టిన వెంటనే వాళ్ళకి బయటపడేస్తే వాళ్ళు బతకగలుగుతారా, వాళ్ళు ఉండగలుగుతారా? ఉండలేరు. ఎందుకంటే హ్యూమన్ గ్రోత్ అనేటటువంటిది చాలా నెమ్మదిగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఫర్ దీస్ 2 పర్పజెస్ మనిషి సోషలైజ్ అవ్వడం తప్పనిసరి. మనిషికి సొసైటీ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్, సోషల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఆల్ ది సోషల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ యు టేక్, దట్ ఈస్ సింప్లీ మ్యారేజ్ మీరు తీసుకున్నా, ఫ్యామిలీ మీరు తీసుకున్నా, కిన్షిప్ మీరు తీసుకున్నా, ఎడ్యుకేషన్ మీరు తీసుకున్నా, ఇవేం ఎన్ష్యూర్ చేస్తాయి? సోషల్ కోహెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్ష్యూర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. పీపుల్ మధ్య బంధాలు ఏవైతే ఉంటాయో వాటిని బలోపేతం చేయడానికి దీస్ ఇన్స్టిట్యూషన్స్ పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. అండ్ యాజ్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్ మ్యారేజ్ ఆల్సో సర్వ్స్ డిఫరెంట్ ఫంక్షన్స్. మ్యారేజ్ ఎలాంటి ఫంక్షన్ సర్వ్ చేయడం అనేది జరుగుతుంది? ఫస్ట్ బయలాజికల్ ఫంక్షన్ సర్వ్ చేస్తుంది. సో ఆఫ్ స్ప్రింగ్కి, నెక్స్ట్ జనరేషన్కి జన్మ ఇవ్వాలంటే మ్యారేజ్ అనేటటువంటిది ఒక లీగలైజ్డ్, లెజిటిమేట్ ఒక స్టేటస్ రికగ్నిషన్ అనేటటువంటిది ఆఫ్ స్ప్రింగ్కి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. బయలాజికల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సర్వ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎమోషనల్ నీడ్స్ సర్వ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. నేను ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఉన్నా, ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నా, నా భార్య నాకు తప్పకుండా ఆదుకుంటుంది. నా భార్య ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఉన్నా, ఆర్థిక నష్టాల్లో ఉన్నా, నేను మా భార్యను ఆదుకోవడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫినాన్షియల్ సపోర్ట్ అనేటటువంటిది మ్యారేజ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. నేను ఎప్పుడైనా ఆర్థికంగా కూరుకుపోయినా నా వైఫ్ నాకు హెల్ప్ చేస్తుంది. అండ్ దాంతోపాటు నేను హెల్ప్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు చైల్డ్ కేర్, చిన్నపిల్లలకు కావాల్సినటువంటి చైల్డ్ కేర్, సో మ్యారేజ్లో ఉండేటటువంటి పెళ్లి చేసుకున్నటువంటి ఇద్దరు కప్పులు చూసుకోవడం అని జరుగుతుంది. ఇప్పుడు మాకు రీసెంట్గా పాప పుట్టింది, తనకు కావాల్సినటువంటి మా ఇద్దరం చూసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అవునా? అండ్ ఈవెన్ ఎల్డర్లీ కేర్, మా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో, మా మదర్ కానీ లేకపోతే వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ ఫాదర్ కానీ, వీళ్ళందరినీ మా ఇద్దరం కలిపి చూసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆల్ దీస్ ఫంక్షన్స్ మ్యారేజ్ సర్వ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి హెట్రోసెక్షువల్ కపుల్ ఎవరైతే ఉంటారో, టిపికల్ కపుల్ ఎవరైతే ఉంటారో, స్ట్రైట్ కపుల్ ఎవరైతే ఉంటారో, దే ఆర్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. కానీ ఇక్కడ సేమ్ సెక్స్ కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని లీగలైజ్ చేయకపోవడం, రికగ్నైజ్ చేయకపోవడం వల్ల మ్యారేజ్ సర్వ్ చేసేటటువంటి ఫంక్షన్స్, హ్యూమన్స్కి సర్వ్ చేసే ఫంక్షన్స్ని వీళ్ళు పొందలేకపోతున్నారని చెప్పి మనకి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారనమాట. అలోయింగ్ సేమ్ సెక్స్ కపుల్స్ టు మ్యారీ స్ట్రెంథన్స్ ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్ బై ప్రమోటింగ్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ. సో ఒక స్టెబిలిటీ అనేటటువంటిది మనిషి జీవితానికి రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వీళ్ళు ఎవ్వరూ లేకుండా ఒంటరిగానే ఉండిపోతే ఏమవుతుంది? ఒక సెక్యూరిటీ ఉండదు, ఒక స్టెబిలిటీ అనేటటువంటిది వాళ్ళ జీవితాల్లో ఉండవు. అవునా కదా? సో మ్యారేజ్ అనేటటువంటి సోషల్ అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఇస్తుంది. ఆ బెనిఫిట్స్కి వీళ్ళకి కూడా యాక్సెసిబుల్ చేయాలనే విధంగా కొంతమంది చెప్తారు. అండ్ గ్లోబల్ యాక్సెప్టెన్స్, ఇందాక నేను గ్లోబల్ సినారియో చెప్పాను. మోర్ దెన్ 30 కంట్రీస్ ఇన్ ద వరల్డ్, మెనీ కంట్రీస్, ప్రోగ్రెసివ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగలైజ్ చేయడం అనేటువంటిది జరిగింది. And India denying this right to individuals in a democratic society goes against the global principles. Trust me, we boast about the largest democracy in the world. ప్రాథమిక హక్కుల్ని మనం ఇస్తున్నామని చెప్తాం, మానవ హక్కుల్ని మనం కాపాడుతామని చెప్తాం. ఇంత బలంగా బయట దేశాలకు మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం. మరి ఇలాంటి ఒక ప్రోగ్రెసివ్ నేషన్లో, ఇలాంటి ఒక అత్యద్భుతమైనటువంటి ప్రజల హక్కుల్ని గౌరవించే నేషన్లో ఎందుకు కొంతమంది హక్కుల్ని మాత్రం మనం లాగేసుకుంటున్నాం, కొంతమందికి ఆ బెనిఫిట్స్ మనం అందించలేకపోతున్నాం, కొంతమందిని ఎందుకు మనం వివక్ష చూపిస్తున్నాం అని చెప్పి ఎవరైతే సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేయాలని వాదిస్తున్నారో వాళ్ళు చెప్తున్నారన్నమాట. మరి వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ అగైన్స్ సేమ్ సెక్స్ మ్యారేజెస్? ఫస్ట్ వన్ చూడండి, రిలీజియస్ అండ్ కల్చరల్ బిలీఫ్స్ ఇన్ ఇండియా. చాలా రిలీజియన్స్ అండ్ చాలా సంస్కృతుల వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారు అంటే మ్యారేజ్ షుడ్ ఓన్లీ బీ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్. ఒక మగవాడు మరియు ఆడది మధ్య జరిగేటటువంటి వివాహం మాత్రమే పవిత్ర బంధంగా వాళ్ళు భావించడం అనేది జరుగుతుంది. మిగిలినవన్నీ పాపంగా వాళ్ళు భావించడం అనేటువంటిది జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ప్రోక్రియేషన్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్గ్యూ దట్ ప్రైమరీ పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ ప్రోక్రియేషన్. దట్ సింప్లీ మీన్ పార్టిసిపేటింగ్ ఇన్ సెక్షువల్ యాక్టివిటీ అండ్ గివింగ్ బర్త్ టు ఎ చైల్డ్, ఒక పిల్లాడికి జన్మనివ్వడం. బట్ సేమ్ సెక్స్ కపుల్స్ కెనాట్ హ్యావ్ బయలాజికల్ చిల్డ్రన్. బయలాజికలీ వాళ్ళు పిల్లల్ని కనలేరు కదా, సో వాళ్ళ యొక్క మ్యారేజ్ని ఎలా రికగ్నైజ్ చేయగలం అని చెప్పి కొంతమంది అంటారు. లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. దెర్ ఆర్ కన్సర్న్స్ దట్ అలోయింగ్ సేమ్ సెక్స్ మ్యారేజ్ విల్ క్రియేట్ లీగల్ ప్రాబ్లమ్స్ కూడా అది కారణం అవడం అనేది జరుగుతుంది. చట్టబద్ధమైన సమస్యలకు కూడా అది కారణం అవడం అనేది జరుగుతుంది. సచ్ యాజ్ ఇష్యూస్ విత్ ఇన్హెరిటెన్స్. సేమ్ సెక్స్ కపుల్లో ఒక వ్యక్తి చనిపోతే అతని ఆస్తి ఎవరికి రావాలనేటటువంటి విషయం మీద అనవసరమైన తగాదాలు అనేటటువంటివి ఏర్పడితే, అనవసరమైన కాన్ఫ్లిక్ట్స్ ఏర్పడడం అనేది జరుగుతుంది. ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ అనేటటువంటివి వస్తాయి, అండ్ అదర్ మెనీ న్యూ ఇష్యూస్ అడ్మినిస్ట్రేషన్ ముందు నిల్చోవడం అనేటువంటివి జరుగుతుంది. So these are all the problems associated with legalizing same-sex marriages. These are the arguments against legalizing same-sex marriages. So what exactly is the way forward? So any
లా కానీ చట్టం కానీ తీసుకొచ్చినా లేకపోతే ఎనీ జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్, ఎనీ జ్యుడిషియల్ వెడ్డిక్ట్స్ కూడా ఏమైనా వస్తే అవి వేటి మీద ఫస్ట్ ఫోకస్ చేయాలంటే కల్చరల్ సెన్సిటివిటీ మీద ఫోకస్ చేయాలి. ఇండియా యొక్క డైవర్స్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉంటుందో, డైవర్స్ రిలీజియన్స్, కల్చర్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నాయి అనేటటువంటి విషయం మీద ఫోకస్ అనేటటువంటిది పెట్టాలి. బికాస్ ఎనీ జ్యుడిషియల్ డెసిషన్ ఆర్ ఎనీ లెజిస్లేషన్ ఆన్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ మస్ట్ కన్సిడర్ ద కల్చరల్ సెన్సిటివిటీస్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ వైల్ ఆల్సో ఎన్షూరింగ్ దట్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ ప్రొటెక్టెడ్. ఫస్ట్ పీపుల్ యొక్క కల్చరల్ సెన్సిటివిటీ ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టాలి. సో దాని మీద దృష్టి పెడితే ఏం చేయాలి, సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగలైజ్ చేయకూడదు. అండ్ దాంతోపాటు ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి పని చేయాలి. సో ఇలా చేయాలంటే ఏం చేయాలి, వాళ్ళ మ్యారేజ్ని రికగ్నైజ్ చేయకపోయినా సివిల్ యూనియన్ స్టేటస్ అయినా వాళ్ళకి ఇస్తే వాళ్ళ యొక్క రైట్స్ కొంత మేరకు అప్హోల్డ్ అవుతాయి. డిస్క్రిమినేషన్ నుంచి, సమాజం చూపించేటటువంటి వివక్ష నుంచి కాస్త వాళ్ళు బయటపడచ్చు. అండ్ దాంతోపాటు మ్యారేజ్ ఆఫర్ చేసేటటువంటి మ్యారేజ్ హెట్రోసెక్షువల్ కపుల్స్ ఎవరైతే ఉంటారో, స్ట్రైట్ కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రొటెక్షన్స్ అన్ని వీళ్ళు కూడా పొందుతారు, హక్కులన్నీ వీళ్ళు కూడా పొందుతారు. ఆ విధంగా ఆలోచించాలి, రెండింటిని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పుకోవచ్చు. అండ్ సోషల్ యాక్సెప్టెన్స్ ఎడ్యుకేషన్, ఇండియా ఈస్ ఎ లాంగ్ వే టు గో ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ, లెస్బియన్స్ని, గేస్ని, బైసెక్షువల్స్ని, ట్రాన్స్జెండర్స్ని, క్వీర్ కమ్యూనిటీ వాళ్ళని యాక్సెప్ట్ చేయడం పట్ల ఇండియా చాలా వెనుకబడి ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి హక్కులు ఉంటాయి, వాళ్ళకి హక్కులు ఉండాలి కదా. వాళ్ళ తరపున వాదించే వాళ్ళు కూడా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ వాళ్ళు పక్కన కూర్చుంటేనే ఆ సీట్ నుంచి వెళ్ళిపోతారు, పక్కన కూర్చుంటేనే అసహ్యపడతారు, అవునా కదా. సో అలాంటి ఒక ప్రిజుడీస్, అలాంటి ఒక మెంటల్ స్టేటస్ నుంచి పీపుల్ బయటపడాలి. ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి డెవలప్ చేయాలి. పీపుల్ ఆఫ్ ఇండియా నాన్ హెట్రోసెక్షువల్ కపుల్స్, సేమ్ సెక్స్ కపుల్స్ ఎవరైతే ఉంటారో, హోమోసెక్షువల్ కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అర్థం చేసుకొని, వాళ్ళ పరిస్థితి కూడా, వాళ్ళ యొక్క ఇబ్బందులు కూడా అర్థం చేసుకునే విధంగా పీపుల్ని మరిచే ప్రయత్నం చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్. సో వీటిని ఇండియా మర్చిపోకూడదు. ఇండియా చాలా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ట్రీటీస్ని సైన్ చేయడం అనేది జరిగింది, రాటిఫై చేయడం అనేది జరిగింది. చాలా హ్యూమన్ రైట్స్ కన్వెన్షన్ కూడా రాటిఫై చేయడం అనేది జరిగింది. దీని ద్వారా ఇండియా ఏం చెప్పింది, ఆల్ ఇండివిజువల్స్ యొక్క రైట్స్ని మేము కాపాడతామని చెప్పింది. ఇక్కడ ఆల్ ఇండివిజువల్స్ అంటే ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ యొక్క హక్కుల్ని కూడా మేము కాపాడతామని చెప్పి ఇండియా చాలాసార్లు ప్రపంచ వేదికల మీద చెప్పడం అనేటటువంటి జరిగింది. సో కంట్రీస్ లైక్ కెనడా, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మెజారిటీ ఆఫ్ ది యూరోపియన్ నేషన్స్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ రికగ్నైజ్ చేసినాయి, లీగలైజ్ చేసినాయి. సో ఇండియా కూడా ఆ ప్రోగ్రెసివ్ దేశాల తరహాలోనే ఆలోచించడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కాకపోయినా ప్రజల్లో అవేర్నెస్ని లేదా ప్రజలకి ఎడ్యుకేట్ చేసి కొంతకాలం టైం తీసుకొనైనా సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేయడం అనేటటువంటిది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన యొక్క ఇమేజ్ని, మన కంట్రీ యొక్క ఇమేజ్ని ఇంకాస్త గ్లోబల్ ప్లాట్ఫామ్స్లో పెంచడం అనేటటువంటి జరుగుతుంది ఆ నిర్ణయం అని చెప్పి మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ యాక్చువల్లీ ద వే ఫార్వర్డ్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. పూర్తి స్థాయిలో మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. సో దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మా. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినండి. ఈ రోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. యూనియన్ గవర్నమెంట్స్ reigns on financial transfers to states. One of the most important articles appeared in the Hindu newspaper today, relevant to GS paper 2 of our examination. Polity and governance కి సంబంధించినటువంటి ఆర్టికల్, సెంటర్ స్టేట్ రిలేషన్స్ కి సంబంధించినటువంటి ఆర్టికల్. This particular article was actually authored by two people. One is J. Jairanjan, who is Vice Chairman of the State Planning Commission, Government of Tamil Nadu, and R. Srinivasan is a member of State Planning Commission, Government of Tamil Nadu. So if you look at the central idea of this particular topic, అంటే దేని గురించి these two authors డిస్కస్ చేస్తున్నారంటే ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్స్ to states. That simply mean the transfer of funds or financial resources from the union government to వేరియస్ స్టేట్స్. వీటిల్లో కొన్ని అవకతవకలు ఏవైతే ఉన్నాయో, ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ పర్టికులర్ టాపిక్ మీకు పూర్తి స్థాయిలో అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. ఫస్ట్ లెట్ us look at the taxation system in India. భారతదేశంలో మనం 2 types ఆఫ్ ట్యాక్సెస్ని మేజర్గా అబ్జర్వ్ చేస్తాం. వన్ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్, సెకండ్ వన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి? ట్యాక్సెస్ దట్ ఆర్ లెవీడ్ ఆన్ ద పీపుల్ డైరెక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ యొక్క ఇన్కమ్ మీద వేసేటటువంటి ట్యాక్స్ ఆదాయ పన్ను అంటాం. ప్రాపర్టీ మీద వేసేటటువంటి ట్యాక్స్ ఆస్తి పన్ను అనేటటువంటి జరుగుతుంది. కార్పొరేట్స్ యొక్క ఆదాయం మీద వేసేటటువంటి ట్యాక్స్
కార్పొరేట్ ట్యాక్స్గా పిలవడం అనేది జరుగుతుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? ట్యాక్సెస్ దట్ వర్ లెవీడ్ ఆన్ పీపుల్ ఇండైరెక్ట్లీ, పరోక్షంగా పీపుల్ మీద వేసేటటువంటి పన్నులు. అంటే పీపుల్ యొక్క కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో, వినిమయం ఏదైతే ఉందో దాని మీద వేయడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ వాడేటటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఈ పన్నులు ఏవైతే ఉంటాయో వాటిని వేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పెన్ కొనుక్కున్నాం అనుకోండి, ఆ పెన్ కాస్ట్ 10 రూపీస్ అనుకోండి. మనం ఈ 10 రూపాయల్లో 8 రూపాయలు షాప్ వాడికి ఇచ్చి 2 రూపాయలు నేను గవర్నమెంట్ వాడికి ఇస్తానంటే కుదురుతుందా? కుదరదు. 10 రూపాయలు షాప్ వాడికి ఇవ్వాలి. దానిలో షాప్ వాడు ఎంతో కొంత తీసుకొని, ఒక లాభం రూపాయి తీసుకొని 9 రూపాయలు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉంటాడో, హోల్సేల్ సెల్లర్ ఉంటాడో వాడికి ఇస్తాడు. ఆ హోల్సేల్ వాడు ఇంకొక రూపాయి ఉంచుకొని 8 రూపాయలు ఏవైతే ఉంటాయో వాటిని ఎవరికి ఇవ్వడం అనేది జరుగుతుంది? మ్యానుఫ్యాక్చరర్కి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరర్ దీనిలో కొంత మనీని ఎవరికి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది? గవర్నమెంట్కి ఇస్తాడు. సో ఇండైరెక్ట్గా నువ్వు పెన్ను కొనుక్కున్నందుకు గాను నువ్వు ప్రభుత్వానికి పన్ను కడుతూ ఉంటున్నావు అన్నమాట. దాన్నే ఇండైరెక్ట్ ట్యాక్స్గా పిలవడం అనేది జరుగుతుంది. అండ్ ఎవరు ఈ పన్నులు అనేటువంటి మన మీద వేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ మన మీద పన్ను వేస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్ కూడా మన మీద పన్నులు వేస్తాయి, అండ్ లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో, పంచాయత్స్ కానీ లేకపోతే మున్సిపాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మన మీద పన్నులు వేయడం అనేటువంటి జరుగుతుంది. అండ్ హూ గివ్స్ దెమ్ ద అథారిటీ టు ట్యాక్స్ ఆన్ అస్? మన మీద పన్నులు వేసే అధికారాన్ని వీళ్ళకి ఎవరు ఇవ్వడం అనేది జరుగుతుంది? ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం ఏదైతే ఉందో అదే పన్నులు వేసే అధికారాన్ని ఎంటిటీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి పన్నులు ఎందుకు వేస్తారు సార్ అంటే మన కోసమే, మన మీద ఖర్చు పెట్టడానికే ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఉద్యోగుల యొక్క శాలరీస్ ఇవ్వడానికి కానీ, లేకపోతే నేషనల్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేయడానికి కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకురావడానికి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయడం కానీ, ఇలా చాలా కారణాలకి ఈ పన్నుల ద్వారా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. రైట్, టాక్సేషన్ అంటే ఏంటో అర్థమైంది. అండ్ ఎవరెవరు ఈ పన్నులు వేస్తారో కూడా మీకు అర్థమైంది. మరి ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్స్ లేదా ఫినాన్షియల్ డెవల్యూషన్ అంటే అర్థం ఏంటి? వివిధ రాష్ట్రాలు పన్నులు వేస్తాయి, కరెక్టే, మనందరికీ తెలిసినటువంటి విషయమే. అండ్ కేంద్రం కూడా పన్నులు అనేటటువంటి వసూలు చేయడం అనేటువంటి జరుగుతుంది, మీ అందరికీ తెలిసిందే. అండ్ ద పూల్ ఆఫ్ ఫండ్స్ దట్ యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ గ్యాదర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్కి 10 లక్షల రూపాయలు ఆదాయం కింద రావడం అనేది జరిగింది అనుకోండి. దీనిలో ఎంతో కొంత యూనియన్ గవర్నమెంట్ స్టేట్స్కి పంపించాలి. ఎందుకు? రాష్ట్రాల్లో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కదా ఆదాయం రావడం అనేటువంటి జరిగింది. సో అందుకే ఎంతో కొంత పంపించాలి. మరి ఎంత మొత్తం పంపించాలి అని నిర్ణయించేటటువంటి ఇంపార్టెంట్ బాడీ ఏంటంటే ఫినాన్స్ కమిషన్. ఫినాన్స్ కమిషన్ని ప్రెసిడెంట్, భారత రాష్ట్రపతి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతుంది. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మ్యాండేట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫినాన్స్ కమిషన్? టు డెలిబరేట్ అండ్ డిసైడ్ ఆన్ ఫినాన్షియల్ డెవల్యూషన్, అంటే ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటి ఎలా జరగాలి. మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ 1,00,000 రూపాయలు సంపాదిస్తూ ఉంటే ఆ 1,00,000లో ఎంత పర్సంటేజ్ స్టేట్స్కి ఇవ్వాలి అండ్ ఏ స్టేట్స్కి ఆ పర్సంటేజ్లో ఎంతెంత ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 సంపాదిస్తుంది, దానిలో 40% రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పి అనుకుంది చెప్పింది అనుకోండి ఫినాన్స్ కమిషన్. ఈ 40%లో అంటే 40,000లో 10,000 ఏ రాష్ట్రంకి ఇవ్వాలి, 15,000 ఏ రాష్ట్రంకి ఇవ్వాలి, 2,000 ఏ రాష్ట్రంకి ఇవ్వాలి, 6,000 ఏ రాష్ట్రంకి ఇవ్వాలి, ఇలాంటివి కూడా ఫినాన్స్ కమిషన్ డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఫినాన్స్ కమిషన్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాట్ డూ యూ మీన్ బై కాన్స్టిట్యూషనల్ బాడీ? ఎ బాడీ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, ఎ బాడీ దట్ డిరైవ్స్ ఇట్స్ అథారిటీ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్, దాన్నే కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. మరి ఫినాన్స్ కమిషన్ ఈ ఆర్టికల్ ద్వారా ఏర్పడింది. ఫినాన్స్ కమిషన్ గురించి మెన్షన్ చేసేటువంటి ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 280 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది ఫినాన్స్ కమిషన్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. సో రాజ్యాంగంలో మెన్షన్ చేయబడింది కాబట్టి కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. అర్థమవుతుందా? రైట్. సో ఫినాన్స్ కమిషన్ యొక్క బాధ్యత ఏంటి? ఫినాన్షియల్ డెవల్యూషన్ అనేటటువంటిది, ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్ అనేటటువంటిది ఏ ప్రాతిపదికన జరగాలి. ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఇది ఏర్పాటు చేస్తారు. వీళ్ళు ఫినాన్స్ కమిషన్ తన అవార్డు అనేటువంటిది ఇస్తుంది, తన రిపోర్ట్ అనేటువంటిది ఇస్తుంది. మారుతున్నటువంటి పరిస్థితులు బట్టి దిస్ పర్టికులర్ ఇదేదైతే ఉందో అంటే ఎంత మొత్తం రాష్ట్రాలకు చెల్లించాలి, ఏ రాష్ట్రానికి ఎలా చెల్లించాలి అనేటటువంటి డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు కొన్ని రాష్ట్రాలకు కావాల్సినటువంటి గ్రాంటింగ్ ఎయిడ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రం యొక్క పరిస్థితి బాగాలేదు, ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కానీ లేకపోతే ఆ రాష్ట్రం యొక్క స్థితిగతులు కానీ పీపుల్ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎన్ష్యూర్ చేయాలంటే యూనియన్ గవర్నమెంట్ యొక్క మనీ ఏదైతే ఉందో ఎంతో కొంత మనీని ఆ రాష్ట్రానికి ఎక్స్ట్రాగా ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమైందా? మామూలుగా అన్ని రాష్ట్రాలతో కలిపి కాకుండా ఎక్స్ట్రాగా ఎంత ఇవ్వాలి అని నిర్ణయించేటటువంటి ఇది కూడా ఎవరు నిర్ణయిస్తారంటే ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో అదే నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఫినాన్స్ కమిషన్కి ఒక చైర్మన్ ఉంటారు అండ్ 4 మెంబర్స్ కూడా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇక్కడ వరకు మీకు పూర్తిగా బ్యాక్గ్రౌండ్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇక్కడ సమస్య ఏంటంటే
వేరియస్ ఫినాన్స్ కమిషన్స్ లైక్ 14th ఫినాన్స్ కమిషన్ 2015-16లో ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. ప్రెసిడెంట్ ఏర్పాటు చేశారు. అదేం చెప్పింది అంటే కేంద్ర ప్రభుత్వం తన మొత్తం ఆదాయంలో అంటే ₹1,00,000 సంపాదించింది అంటే అందులో 42% ఏదైతే ఉందో 42% ఎవరికి ఇవ్వాలి? రాష్ట్రాలకు ఇవ్వాలి అని చెప్పింది. అండ్ 15th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పింది అంటే 42% అక్కర్లేదు, 41% ఇస్తే సరిపోతుందని చెప్పింది. ఎందుకు? 2019లో కొత్తగా 2 యూనియన్ టెరిటరీస్ ఏర్పడినాయి. ఒకటి ద యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్ అండ్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. యూనియన్ టెరిటరీస్ యొక్క బాధ్యత, యూనియన్ టెరిటరీస్ అంటే ఏంటి? ద టెరిటరీస్ దట్ ఆర్ డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. మరి వీటి యొక్క బాధ్యత ఎవరు తీసుకుంటారు? సెంట్రల్ గవర్నమెంటే తీసుకుంది కాబట్టి ఎక్స్ట్రా బర్డెన్ సెంటర్కి పడుతుంది కాబట్టి 42% ఇవ్వక్కర్లా, 41% రాష్ట్రాలకు ఇస్తే సరిపోతుంది అని చెప్పి 15th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో అది చెప్పింది. బట్ అయినప్పటికీ ఫినాన్స్ కమిషన్ యొక్క ఈ రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా పక్కకు తోసేసి సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలకి చాలా తక్కువ మొత్తాన్ని ఇస్తుంది, షేర్ చేస్తుంది. ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్స్ టు ద స్టేట్స్ ఈజ్ ఇన్ఎడిక్వేట్ అనే విధంగా మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారన్నమాట. అర్థమైందా? సో ఈ కాంటెక్స్ట్లో మనం ఏం నేర్చుకుందాం? ఈ ఒపెడ్ ఆర్టికల్లో భాగంగా మన 2 ఆథర్స్, వన్ ఈజ్ జయరంజన్ అండ్ శ్రీనివాసన్, 2 ఎక్స్పర్ట్స్. సో వీళ్ళిద్దరూ ఇచ్చినటువంటి కీ ఇన్సైట్స్, ఎటువంటి ఛాలెంజెస్ గురించి మాట్లాడారు, ఎటువంటి ఇష్యూస్ గురించి మాట్లాడారు, వాటిని ట్యాకిల్ చేయడానికి ఎలాంటి సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేశారు, ఇవన్నింటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దామా? వింటారా? మరి డీటెయిల్గా అర్థమవుతుంది, వినాలమ్మా. So let us look at the overall context of this particular article. This particular article is talking about reduction in financial transfers, transfer of financial resources from union to states, center to states. Okay, right. Since the inception of 14th Finance Commission that was actually commissioned in the year 2015-16, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రెసిడెంట్ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అప్పటి నుంచి యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ డిక్రీజింగ్ ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్స్ టు స్టేట్స్, రాష్ట్రాలకి ఇవ్వాల్సినటువంటి మొత్తం కంటే తక్కువ ఇస్తున్నాయంట, డిస్పైట్ రికమెండేషన్స్ ఫర్ ఇంక్రీజ్డ్ డెవల్యూషన్. సో ద సబ్సిక్వెంట్ ఫినాన్స్ కమిషన్ విచ్ వాజ్ కమిషన్ ఇన్ 2020-21, సో అది కూడా దిస్ పర్టిక్యులర్ స్టేట్స్కి ఇవ్వాల్సినటువంటి మొత్తాన్ని పెంచమని చెప్పినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ పెంచకపోవడం అనేటువంటిది ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ కన్సర్న్గా మనకి మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఇఫ్ యూ లుక్ ఎట్ ద డేటా గివెన్ బై అవర్ ఆథర్స్, ట్యాక్స్ రెవెన్యూ షేర్ని ఏ విధంగా ఫినాన్స్ కమిషన్ ఇది చేయడం అనేది జరిగింది, డివైడ్ చేయడం అనేది జరిగింది. 14th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పింది అంటే యూనియన్ ట్యాక్స్ రెవెన్యూస్, పన్నుల రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ సంపాదించినటువంటి మొత్తంలో రాష్ట్రాలకి 42% తప్పకుండా ఇవ్వాలని చెప్పింది. 15th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పింది? 41%కి తగ్గించడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ రిటైన్ చేసినట్టే, ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ అనే కొత్త యూనియన్ టెరిటరీస్ ఏర్పడ్డాయి కాబట్టి వీటి యొక్క బాధ్యత కూడా సెంటర్ మీద ఉంటుంది కాబట్టి ఆ 1% సెంటర్కి ఎక్స్ట్రా మిగిల్చి 41%కి ఇంత మొత్తం రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పడం అనేటువంటి జరిగింది. Whereas if you look at the data of financial transfers to the states so far from 2015, there is a clear gap. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్జిస్తున్నటువంటి గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూకి రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి షేర్కి మధ్య చాలా గ్యాప్ అనేటువంటిది ఉంది. సెంటర్ ఎక్కువ సంపాదించుకుంటుంది. ఈ మధ్యకాలంలో సెంటర్ యొక్క ట్యాక్స్ రెవెన్యూ డబుల్ అయింది, ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ అయింది. బట్ స్టేట్స్కి ఇవ్వాల్సినటువంటి మొత్తం ఏదైతే ఉందో అది కేవలం డబుల్ అయింది. అదొకటి చెప్తున్నారు చూడండి. గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ డబుల్డ్ ఫ్రమ్ 14.6 lakh crore in 2015-16. 2015-16లో 14.6 lakh crore ఉంటే 2023-24కి వచ్చేటప్పటికి 33.6 lakh crore పెరగడం అనేటువంటి జరిగింది. మోర్ దెన్ డబుల్ అవ్వడం అనేది జరిగింది. వేరే స్టేట్స్కి ఇస్తున్నటువంటి షేర్ ఏదైతే ఉందో అది 2015-16 ఫిజికల్ ఇయర్లో ఆర్థిక సంవత్సరంలో 5.1 lakh crore ఉంటే అది కేవలం డబుల్ అయింది. అది మోర్ దెన్ డబుల్ అయితే 14.6 ఎక్కడ, 33.6 ఎక్కడ. ఇది చూడండి 5.1 నుంచి 10.2కి మాత్రమే పెరగడం అనేటువంటి జరిగింది. జస్ట్ డబుల్ అవ్వడం అనేటువంటి జరిగింది. అండ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలకి వేరు వేరు రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి మొత్తం కూడా తగ్గిందంట. సో మొత్తం 2015-16 ఫినాన్షియల్ ఇయర్లో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో రాష్ట్రాలకి 1.95 lakh crore సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 2023-24 వచ్చేటప్పటికి 1.65 lakh crore మాత్రమే ఇస్తుంది. సో క్లియర్ డ్రాప్ అనేటటువంటిది కనిపిస్తుంది. రాష్ట్రాలు ఖర్చు ఏవైతేనే రోజు రోజుకి పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల మీద పెట్టేటువంటి ఖర్చులు. బట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో పెంచాలి కానీ తగ్గించడం ఏంటి అని చెప్పి మన అదర్స్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వేర్ ద ప్రపోర్షన్ ఆఫ్ ట్యాక్స్ దట్ కెన్ బి రిటైన్డ్ ఓన్లీ బై ద సెంటర్, దట్ ఈస్ సెస్ అండ్ సర్చార్జ్ ఏదైతే ఉందో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో పెంచడం అనేది జరిగింది.
సెస్ అండ్ సర్చార్జెస్ రూపంలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 85,638 crores వస్తే ఇప్పుడు అవి 3.63 lakh crore పెరగడం అనేటటువంటిది జరిగింది. అంటే మొత్తం డబ్బంతా సెంట్రల్ గవర్నమెంట్ తన దగ్గరే ఉంచుకొని రాష్ట్రాలు తమ డే టు డే అడ్మినిస్ట్రేషన్ అనేది నడపడంలో కానీ, లేకపోతే రాష్ట్రాలు వెల్ఫేర్ స్కీమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ వీటి మీద ఖర్చు పెట్టడానికి కావాల్సిన మొత్తం ఏదైతే ఉందో దాన్ని ఆపేస్తుంది, దాన్ని ఇవ్వకుండా అడ్డుకుంటుంది సెంటర్ అనే విధంగా మనకి చెప్తున్నారు మన ఆథర్స్. సో దీనివల్ల మేజర్ ఛాలెంజెస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటంటే ఏం చెప్తున్నారు చూడండి. సెంట్రలైజేషన్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. పబ్లిక్ ఎక్స్పెండిచర్ సింప్లీ మీన్ ఎక్స్పెండిచర్ బై ద గవర్నమెంట్. ప్రభుత్వం పెట్టేటటువంటి ఖర్చుగా చెప్తామన్నమాట. సో ప్రభుత్వం పెట్టేటటువంటి ఈ ఖర్చు, పబ్లిక్ ఎక్స్పెండిచర్ డీసెంట్రలైజ్డ్గా ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేయాలి, ఖర్చు పెట్టాలి ప్రజల మీద. అండ్ వేరు వేరు రాష్ట్రాలు ఏవైతే ఉంటే ఇవి కూడా ఖర్చు పెట్టాలి. కానీ గవర్నమెంట్ ఫండ్స్ అన్ని తన దగ్గరే ఉంచుకోవడం వల్ల పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు మొత్తం తనే పెడుతున్నట్టు అవుతుంది ఇక్కడ అనే విధంగా చెప్తున్నారు అనమాట. అండ్ ఈవెన్ దట్ ఈస్ అగైన్స్ట్ ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అనే విధంగా కూడా చెప్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఉంచేసుకుని దాన్ని ప్రజల మీద ఖర్చు పెడితే ప్రజలకు ఏమనిపిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మా కింద ఖర్చు పెడుతుంది, రాష్ట్రాలు ఏం ఖర్చు పెట్టట్లేదు, ఏం చేయట్లేదు అనే ఫీలింగ్ కలుగుతుంది. సో వేరియస్ స్టేట్స్లో బీజేపీ గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా గవర్నమెంట్స్ ఏర్పాటు చేస్తుందన్నా, లేకపోతే ఇప్పుడు యునానిమస్గా రాబోయే ఎలక్షన్స్లో బీజేపీ ఎలక్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయన్న దానికి ఇదే కారణం. చాలా తెలివిగా ఈ రకమైనటువంటి దీంతో ముందుకు వస్తున్నారు, ఐడియాస్తో ముందుకు వస్తున్నారు. సో అక్కడ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండట్లేదు. గవర్నమెంట్ అట్ ద సెంటర్ బీజేపీ పార్టీకి అండ్ అదర్ రీజనల్ పార్టీస్ కానీ అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నింటికి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తరహా ఇది ఉండడం అనేది జరిగింది. బీజేపీకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్, యాడెడ్ అడ్వాంటేజ్ అనేటువంటిది ఇక్కడ ఉంది. అది డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని అండర్మైన్ చేస్తూ ఉంది అని చెప్పి మనకి ఆథర్స్ చెప్పడం అనేది జరిగింది. అండ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయి వీటి ద్వారా కూడా కొన్ని ఇష్యూస్ చెప్పడం అనేటువంటి జరిగింది. సిఎస్ఎస్ అని చెప్తాము. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే సెంటర్ స్పాన్సర్ చేసేటటువంటి స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ మాత్రమే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కీమ్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అనుకోండి యాజ్ పార్ట్ ఆఫ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఆ పర్టికులర్ స్కీమ్కి ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు ఖర్చు అవుతుంది అనుకోండి, దానిలో సెంటర్ కొంత భరిస్తుంది, స్టేట్స్ కొన్ని భరిస్తాయి అనమాట. డిసైడ్ చేసేటటువంటిది అనౌన్స్ చేసే సెంటరే, కానీ బర్డెన్ ఎవరి మీద పడుతుంది, స్టేట్స్ మీద కూడా పడ్డమనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60 కోట్లు సెంటర్ ఇస్తే మిగిలిన 40 కోట్లు ఎవరు పెట్టుకోవాలి, తప్పకుండా రాష్ట్రాలు పెట్టుకోవాలి. లేకపోతే 50 కోట్లు సెంటర్ ఇస్తే ఇంకో 50 కోట్లు తప్పకుండా రాష్ట్రాలు పెట్టాలి. కాకపోతే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్లో ఒక ప్రాబ్లం ఉంది. ఈ రాష్ట్రాలు ఎప్పుడైతే వాళ్ళ యొక్క షేర్ని చూపిస్తాయో, అంటే మా దగ్గర 40 కోట్ల రూపాయలు ఉన్నాయని చూపిస్తాయో, అప్పుడే సెంటర్ మిగిలినటువంటి 60 కోట్లు రిలీజ్ చేస్తుంది రాష్ట్రానికి. లేకపోతే రిలీజ్ చేయడం అనేటువంటి జరగదు ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం. దానివల్ల ఏం జరుగుతుంది, ఇంటర్ స్టేట్ ఇన్ఈక్వాలిటీ అనేటువంటిది పెరుగుతుంది. అంటే ఈ 40 కోట్లు పెట్టుకోగలిగేటటువంటి రాష్ట్రాలు, అంటే ఇన్కమ్ బాగా వచ్చేటటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటికి సెంట్రల్ గవర్నమెంట్ 60 కోట్లు ఇచ్చేసి వాటి యొక్క అప్లిఫ్ట్మెంట్కి బాగానే అవుతుంది. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అనేటువంటిది ఇంప్లిమెంట్ అయ్యి ఆ రాష్ట్రం అనేటువంటిది ముందుకు అడుగులేస్తుంది. కానీ 40 కోట్లు పెట్టలేనటువంటి రాష్ట్రాలు ఉంటాయి, ఇన్కమ్ సరిగ్గా లేనటువంటి రాష్ట్రాలు ఉంటాయి. వాటికి సెంటర్ ఇవ్వాల్సినటువంటి మొత్తం ఏదైతే ఉందో దాన్ని డెనై చేయడం ద్వారా కొన్ని రాష్ట్రాలు బాగా ముందుకెళ్ళిపోతున్నాయి, కొన్ని రాష్ట్రాలు అసలు ముందుకు వెళ్ళడం జరగట్లేదు. అందుకే కంట్రీలో కొద్దిగా ఇన్ఈక్వాలిటీ, స్టేట్స్ మధ్య అసమానతలు ఏవైతే ఉంటాయో మనం చూస్తూ ఉన్నాం. అది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లంగా చెప్తున్నారు. అండ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ యాజ్ వెల్. ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్లో ఏం జరుగుతుంది, 100% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ స్కీమ్కి అయ్యేటటువంటి ఖర్చు సెంటరే పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. వాటిని సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అనే పేరుతో పిలుస్తారన్నమాట. సో సెంటర్ ఏం చేస్తుంది అంటే ఏ పర్టికులర్ రాష్ట్రాల్లో కానీ లేకపోతే ఏ పర్టికులర్ నియోజకవర్గాల్లో కానీ తను పొలిటికల్ పవర్లోకి రావాలనుకుంటుందో, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 2023లో కొన్ని రాష్ట్రాలకి ఎలక్షన్స్ అనేటువంటి జరిగినాయి. 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అది ఎలా చేస్తున్నారు, వెంటనే ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయో, లేకపోతే ఏ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనుకుంటుందో, లేకపోతే ఏ రాష్ట్రం అంటే సెంటర్కి బాగా ఇష్టమో. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది సెంటర్ చాలా ఇష్టం, ఎందుకంటే హోల్డ్ అనేటువంటిది బీజేపీ పార్టీకి ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్పెసిఫిక్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయడానికి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అనేటువంటివి తీసుకొస్తా ఉన్నారు. దానివల్ల వీళ్ళకి అడ్వాంటేజ్ అనేటువంటిది ఉంటుంది అనే విధంగా మనకు ఆదర్శ చెప్పడం అనేది జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి అమ్మా, సెంట్రల్ గవర్నమెంట్కి గుజరాత్ అనే స్టేట్ ఇష్టం అనుకోండి, లేకపోతే ఉత్తరప్రదేశ్ అనే స్టేట్ ఇష్టం అనుకోండి. సో ఆ స్టేట్లో మేజర్ ప్రాబ్లం శానిటేషన్ అనుకోండి, అక్కడ టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ అక్కడ పరిశుభ్రత అనేటువంటిది అవసరం అనుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఈ శానిటేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేస్తుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అనేటటువంటిది 100 కోట్లు పెట్టింది అనుకోండి. శానిటేషన్ ఫెసిలిటీస్ ఈ రాష్ట్రాల్లో బాగాలేవు,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సదరన్ స్టేట్స్ ఉన్నాయి, మన స్టేట్స్ ఎంతో కొంత పరిశుభ్రంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ 100 కోట్లలో సదరన్ స్టేట్స్కి మొత్తం కలిపి 20 కోట్లు ఇస్తే సరిపోతుంది. వేరాజ్ మిగిలినటువంటి 80 కోట్లలో 50 కోట్లు ఈ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయి, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తరలించి మిగిలిన 30 కోట్లు అదర్ నార్థన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఒడిషా కానీ వెస్ట్ బెంగాల్ కానీ వాటికి అందించడం అనేటువంటి జరుగుతుంది అనమాట. అంటే ఏ రాష్ట్రాలతో వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయో, లేకపోతే ఏ రాష్ట్రాల్లో వాళ్ళు గెలుపొందాలనుకుంటున్నారు, అలా టార్గెట్ బేస్డ్గా స్కీమ్స్ లాంచ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సెంటర్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, స్టేట్స్కి ఎలాగో ఇవ్వట్లేదు, వాటిని ఈ విధంగా ఉపయోగిస్తున్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అనే విధంగా మనకు ఆథర్స్ చెప్పారనమాట. అండ్ దర్ ఇస్ స్కోప్ ఫర్ యాంటీ ఫెడరల్ ఫిస్కల్ పాలసీస్ యాజ్ వెల్. వెన్ ఐ సే ఫిస్కల్ పాలసీ దట్ ఈస్ యాంటీ ఫెడరల్, దట్ సింప్లీ మీన్ దెర్ ఈస్ కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ స్టేట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఏ పాలసీ. ఒక స్కీమ్ తీసుకురావాలన్నా, లేకపోతే ఏమైనా చేయాలన్నా, ఒక పర్టికులర్ విషయం మీద ఖర్చు పెట్టాలన్నా రాష్ట్రాలకు సంప్రదింపులు జరపకుండా, రాష్ట్రాల యొక్క ఒపీనియన్స్ తీసుకోకుండా సెంటరే యథేచ్ఛగా ఇష్టానుసారం చేస్తుంది అనుకోండి, వాటిని యాంటీ ఫెడరల్ ఫిస్కల్ పాలసీ అనే పేరుతో పిలుస్తామన్నమాట. సో ఇలాంటి పాలసీస్ అనేటటువంటివి ప్రజెంట్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దట్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అనే విధంగా చెప్తున్నారు. అండ్ ఎందుకు పబ్లిక్ ఎక్స్పెండిచర్ డీసెంట్రలైజ్ అవ్వాలి అంటే, ఎందుకు రాష్ట్రాల చేతుల్లో కూడా ఫండ్స్ ఉండాలంటే, కొన్ని ఇష్యూస్ అనేటటువంటివి రీజనల్ స్పెసిఫిక్ ఉంటాయి, లేదా స్టేట్ స్పెసిఫిక్ అనేటటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఒడిషా ఏదైతే ఉందో, ఒడిషా గవర్నమెంట్ ట్రైబల్ డెవలప్మెంట్కి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే మీరు రాజస్థాన్ చూసినా, పంజాబ్ చూసినా, వాళ్ళు ట్రైబల్ అప్లిఫ్ట్మెంట్ కోసం ఏమైనా ఖర్చు పెట్టచ్చా? ఖర్చు పెట్టక్కర్లేదు, ఎందుకంటే ట్రైబల్ కమ్యూనిటీసే అసలు ఉండవు, చాలా తక్కువ, అవునా కదా? సో వాళ్ళు అగ్రికల్చర్ మీద ఖర్చు పెట్టడం కానీ, లేకపోతే కంటిన్యూస్ వాటర్ ఫెసిలిటీస్ అనేటువంటి ఏర్పాటు చేయడం కానీ వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. కానీ సెంటర్ ఏం చేస్తుంది, తనకి అనుగుణంగా తనే నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. వివిధ రాష్ట్రాల సమస్యలను కూడా ఒక కేంద్ర సమస్య కింద ఒక ఘాటిని కట్టేస్తుంది. అది ఒక పెద్ద ప్రాబ్లం కింద మనకి చెప్తున్నారన్నమాట. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ మెన్షన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి వే ఫార్వర్డ్ ఏంటి అంటే, కోఆపరేటివ్ ఫెడరలిజం ఏదైతే ఉందో దాన్ని అప్హోల్డ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రాలు కేంద్రం కలిపి డెసిషన్ మేకింగ్లో పార్టిసిపేట్ చేయాలి, కలిపి స్కీమ్స్ ఏవైతే ఉంటే వాటిని అనౌన్స్ చేయాలి. సెంటర్ యథేచ్ఛగా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం కాకుండా రాష్ట్రాలకు కూడా తను హామీ పడినటువంటి, తను బాకీ పడినటువంటి, తను ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ అనేటటువంటి ఇవ్వాలి. నెక్స్ట్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని కూడా ఎన్షూర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏ రాష్ట్రాల్లో తనకు పొలిటికల్ అడ్వాంటేజ్ వస్తుందో, లేకపోతే ఏ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఆ రాష్ట్రాలని క్యాటర్ చేస్తూ గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేయడం కానీ, ఆ రాష్ట్రాల మీద ఈ ఛానల్స్ ద్వారా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లేదా సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ద్వారా ఖర్చు పెట్టడం కానీ అది చాలా తప్పు. అది డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అండ్ ఐడియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అండర్మైన్ చేస్తుంది. అలాంటి ప్రాక్టీసెస్ కూడా జరగకూడదు. అండ్ డైలాగ్ అండ్ కొలాబరేషన్ కూడా ఇంపార్టెంట్. రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు జరపాలి. ఏం చేసినా మీరు ఒక పర్టికులర్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనౌన్స్ చేసేటప్పుడు మేము 60% ఇస్తాము, 40% మీరు ఇవ్వాలి, ఆ 40% ఇచ్చే పొజిషన్లో మీరు ఉన్నారా, ఏం చేయొచ్చు, ఏం చేద్దాం అనే విధంగా సంప్రదింపులు జరపాలి. సో వితౌట్ ఎనీ కొలాబరేషన్స్ అండ్ డైలాగ్, చర్చలు లేకుండా ఇష్టానుసారం డెసిషన్స్ తీసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు మన ఆథర్స్. రిఫార్మ్స్ అండ్ ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్స్ రిఫార్మ్స్ కూడా తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్కి సంబంధించి మనం ఇందాక ఒక రూల్ మాట్లాడుకున్నాం. ఏంటి, సెంటర్ ఒకవేళ ఒక స్కీమ్ అనౌన్స్ చేసినప్పుడు 60% ఫండింగ్ నేను ఇస్తాను, 40% స్టేట్ భరించాలని చెప్పింది అనుకోండి. ఉదాహరణ కింద 40% ఆఫ్ ద ఫండ్స్ 100 కోట్లు అనేవి ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ కేటాయిస్తే అందులో 40 కోట్ల రూపాయలు నా దగ్గరకు ఉన్న ఇంప్లిమెంట్ చేయడానికి స్టేట్ చూపిస్తే మాత్రమే సెంటర్ ఈ 60 కోట్లు అనేటటువంటి రిలీజ్ చేస్తుంది, లేకపోతే రిలీజ్ చేయడం అనేది జరగదు. సో ఇలాంటి వాటి వల్ల ఏవైతే స్టేట్స్ బాగా ఎర్న్ చేస్తున్నాయో, డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయో, క్యాపబుల్గా ఉన్నాయో ఆ రాష్ట్రాల పరిస్థితి బాగానే ఉంటుంది, స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. వేరే రాష్ట్రాల్లో స్కీమ్స్ అనేటటువంటి ముందుకు వెళ్ళట్లేదు. సో దానివల్ల స్టేట్స్ మధ్య ఇన్ఈక్వాలిటీ విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. సో అందుకే ఇలాంటివి ట్యాకిల్ చేయాలంటే ఏవైతే సమ్ గ్యాప్స్ అండ్ ఇష్యూస్ ఉన్నాయో ఈ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి, అదర్ రూల్స్కి సంబంధించి వాటిలో రిఫార్మ్, సంస్కరణలు తీసుకురావాలి, మార్పులు తీసుకురావాలని చెప్పి మనకి మన ఆథర్స్ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ టాపిక్ కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంత కాంప్రహెన్సివ్గా మెయిన్స్ పర్స్పెక్టివ్లో ప్రతి టాపిక్ని మనం నేర్చుకోవాలమ్మా. ఓకేనా? దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ యాజ్ వెల్. గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఫర్ షూర్. ఫాలో అవుతూ ఉండండి, మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. ప్రతి టాపిక్ మీద మీకు కాంప్రహెన్సివ్గా అవగాహన అనేటువంటిది ఏర్పరచుకుంటారు, నాది హామీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.